श्री जगन्नाथ बलदेव सुभद्रा सुदर्शन देव की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री श्री निताय गौरचंद्र की जय। जगद्गुरु विश्वगुरु शिल प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। శ్రీమద్భాగవత పురాణంలో మనం కొన్ని అధ్యాయాలు యొక్క సారం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు కూడా భాగవత పురాణం ప్రథమ స్కందంలోని కొన్ని ఒక 4-5 అధ్యాయాలతో ఈ స్కందం ముగిస్తుంది. సో మనం దాని గురించి మనం తెలుసుకుందాం. భాగవత పురాణం 12 స్కందాలలో మొదటి స్కందంలో మనకు 800 శ్లోకాల పైన ఉన్నాయి. కాబట్టి దానిలో లాస్ట్ వారం అంతా కూడా మనం అశ్వత్థామ ఏ విధంగా అతన్ని మందలించారు పాండవులందరూ కలిసి, తర్వాత ధృతరాష్ట్రుడు ఏ విధంగా హిమాలయాలకు పైన వెళ్తాడు, అంటే జీవితం గురించి తెలుసుకుందాం అని ఒక ప్రయత్నం చేస్తాడు. ఆఖరి క్షణంలో విదురుడు యొక్క బోధనలు విని ఇప్పుడు ఈ 15వ అధ్యాయం 14వ అధ్యాయం కృష్ణ తిరోభావ జ్ఞానం అంటాం నేను. అంటే కృష్ణ భగవానులు ఏ విధంగా అవతారాన్ని ముగిస్తారు అని. తిరోభావం, ఆవిర్భావం, తిరోభావం. ఆయన అవతరణ ఆవిర్భావ మహోత్సవం అని అంటారు. భగవంతుడికి అవతారం లీలలు అయిపోయిందని తిరోభావం అని అంటారు. కాబట్టి తిరోభావ జ్ఞానం. కాబట్టి లోకాభిరామం స్వతనుమం ధారణ ధ్యాన మంగళం యోగధారణ్యా ఆగ్నేయ దగ్ధ్వా దంశ విషస్వకం. ఇది అద్భుతమైన శ్లోకం ఇది భాగవతంలో. అంటే లోకాభిరామం స్వతనుం అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన అవతరణ కానీ ఆయన తను అంటే ఆయన శరీరం కానీ దేనికోసం? లోకాభిరామం, లోకానందని ఆనందం చేయడానికి ఆయన అవతరణ జరిగేది. కాబట్టి అవతరణ ఎలాగైతే ఒక తల్లిదండ్రుల యొక్క సంబంధం ద్వారా భగవంతుడి లోకానికి రాడు. ప్రతి జీవుడు మనం చూసే లోకాల్లో ప్రతి జీవుడు తల్లి తండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ లోకానికి వస్తారు. కర్మణ దైవ నేత్రేణ. కాబట్టి ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది అని మనం రోజు చూస్తూనే ఉన్నాం. భగవంతుడి అవతరణ అలా ఉండదు. తల్లిదండ్రుల యొక్క హృదయంలో నుంచి వస్తాడు భగవంతుడు. కాబట్టి ఆయన పుట్టుకే మనలాంటి పుట్టుక కాదు ఆయన.
కాబట్టి ఆయన అవతరణ ఎంత ముఖ్యమో భగవంతుడి యొక్క అవతరణ ఎలా ముగిస్తారో అది కూడా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారు, భగవంతుడు అంటే మనలాగా చనిపోతాడేమో, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి భగవంతులు కాదు, అందరినీ భగవాన్ చేసేస్తాం మనం. కానీ వాళ్ళ జబ్బులు ఉంటాయి, షుగర్ అన్నీ ఉంటాయి, లాస్ట్ టైం భగవాన్ పేరు ఉంటుంది. వాళ్ళు గుళ్ళు కట్టేస్తాం, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు, తెల్లగడ్డం ఉంటుంది, తెల్లగడ్డం, వీల్ చైర్లో ఉంటారు, జబ్బులు పడుతుంటాయి. అది భగవత్ తత్వం కానే కాదు. కొద్దిగా మహిమలు చేస్తే వాళ్ళు భగవంతుడు చేయకూడదు. మనం ఏదో గొప్ప శక్తి ఉన్న తపస్సులు అనుకోవాలి అంతే తప్ప భగవంతుడు కాదు. అదే ఇక్కడ భగవంతుడు ఎలా అవతరణ లోకాభిరామ స్వాతనం అంటే కృష్ణ భగవానులు అవతరణ ఎలా ముగిస్తారు అంటే అనుకున్నట్టుగా వేటగాడు ఏదో బాణం వేశాడు, కృష్ణుడు చనిపోయాడు, ఇదంతా కూడా మనుషులు పుట్టించిన ఇవన్నీ కూడా శాస్త్రాలు ఎక్కడ ఆ విధంగా లేవు. భగవంతుడు చనిపోవడం ఏంటి, అసలు చావు అంటే ఏమిటి, చావు అంటే తెలియని వాళ్ళకి భగవంతుడు ఎలా ఎలా చెప్తాం మనం? చావు అంటే ఏమిటి? భౌతిక శరీరం, పంచభూత శరీరం వదలడం అంటే చావు. ఆత్మ ఇంకొక పంచభూత శరీరం తీసుకోవడం అంటే పుట్టుక. ఈ రెండే. ఆత్మకి చావు ఏం లేదు, ఆత్మకి శరీరం ఉంది, కానీ ఈ భౌతిక శరీరం తీసుకోవడాన్ని జన్మ అంటాం, ఈ భౌతిక వదిలేయడం చావు అని అంటాం. అంతే. ఇక్కడ డ్రెస్ వేసుకోవడం, డ్రెస్ తీసేయడం, అంతే. ఇక్కడ డ్రెస్ తీసేస్తే మనిషి పోయినట్ట, డ్రెస్ వేసుకుంటే మళ్ళీ ఆయన కొత్తగా పుట్టినట్ట కాదు కదా. శరీరం ఏమిటి? దేహినో యదాదేహే, ఏమి శరీరం ఇది? డ్రెస్సు లాగా. భగవంతుడికి డ్రెస్ ఉండదు. కృష్ణ భగవానుడి శరీరం పంచభూత శరీరం కాదు, సచ్చిద్ ఆనంద విగ్రహ. బ్రహ్మదేవుడు అంటాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. కృష్ణ ఆయన శరీరం ఏమిటి? సచ్చిత్ ఆనందం. పంచభూత శరీరం కాదు. మనలాగా స్నానం చేయకపోతే ఇటంటే మట్టి వచ్చేస్తుంది, దుర్గంధం వస్తూ ఉంటుంది. మన లోపల శరీరం అంతా ఎలా ఉంటుంది? మాంసకృతులు, కరెక్ట్, బ్లడ్, యూరిన్, ఎముకలతో నిండి ఉంటుంది శరీరం అంతా. భగవత్ శరీరం అలా కాదు, సచ్చిదానంద విగ్రహ. కాబట్టి ఆయన శరీరమే భౌతిక దేహం కానప్పుడు చావు ఎలా ఉంటుంది ఆ శరీరానికి? తుకారామే డైరెక్ట్గా వైకుంఠం వెళ్ళిపోయాడు అదే శరీరంతో. భగవంతుడికి చావు ఉంటుందా? భక్త తుకారాం అదే శరీరంతో వైకుంఠం వెళ్ళిపోతాడు ఆయన, చావు లేకుండానే. భగవంతుడి ఎలా చావు ఉంటుంది? చావు అంటే ఏమిటి? ఈ భౌతిక శరీరాన్ని వదలడం చావు, ఆత్మ ఇంకో శరీరం తీసుకోవడం జన్మ. ఈ రెండే. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా జన్మ అంటే ఏమిటి? ఈ భౌతిక శరీరం ఉండదు ఆయనకి, పంచభూత శరీరం రాదైంది. ఆయన శరీరం ఆధ్యాత్మిక సచ్చిదానంద విగ్రహ శరీరం కాబట్టి ఆయనకి పుట్టుక మనలాంటి పుట్టుక కాదు. ఆ శరీరమే లేనప్పుడు చనిపోవడం ఎలా ఉంటుంది అక్కడ? అదే చెప్తుంది ఇక్కడ. కాబట్టి భగవంతుడు అవతరణ ఎలా ముగిస్తారనేది కూడా అది ఒక జరని ఒక వేటగాడు భగవంతుడి యొక్క పాదాలకి, ఇది పాదం అనుకుంటే భగవంతుడి పాదాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయి? పాద చివరంతా కూడా పింకిష్ కలర్ తామర పువ్వులాగా ఉంటుంది. ఆ వేటగాడు ఏదో జింక అనుకొని, జింక తల అనుకొని బాణం వేస్తాడు. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను కూడా ఇది. ఇప్పుడు భగవంతుడి పాదం ఇక్కడ బాణం వేస్తే భగవంతుడు చనిపోతాడా? మనం చనిపోతామా? చెప్పండి. ఎవరన్నా మీకు ఇక్కడ బాణం వేసి గుచ్చారనుకోండి, ప్రాణం పోతుందా? కామన్ సెన్స్. పెద్ద పెద్ద మేధావులు అవసరం లేదు. పెద్ద పెద్ద మేధావులే ఇలాంటి చరిత్రను వక్రీకరించి చెప్పేశారు ప్రపంచానికంతా కూడా. భగవంతుడు చనిపోవడం, కృష్ణుడు చనిపోయాడు, ఆ చర్యలో ఆత్మ జగన్నాథ్ దగ్గరికి వెళ్ళింది. ఇది పిచ్చి పిచ్చి అనేది వినొద్దండి. భక్తుల ద్వారా, శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా వినాలి. కాబట్టి మనం యూట్యూబ్లో పేపర్లో చూసి వినకూడదు. ఇక్కడ ఏమిటిది? భగవంతుడు ఆయన శరీరం అంతా కూడా వేటగాడు బాణం వేసేది మాత్రాన్ని నేను చనిపోలా. ఎలా చావు అంటే ఎలా వస్తుంది? ఆ శరీరానికి చావే లేదే, రక్తమే లేదు స్వామి. మనకు రక్తం కూర్చొని రక్తం వస్తుంది, కృష్ణుడి శరీరం రక్తమే లేదు. అర్థమవుతుందా? మీకంటే ఎముకలు ఉన్నాయి, మనకంత ఎముకలు ఉన్నాయి, ఆయన శరీరం ఎముకలే లేవు. సచ్చిదానంద రూపం అది. సచ్చిదానంద రూపాన్ని మనం ఏం చేస్తాం? ఈ శరీరం అలవాటు పడిపోయి ఆయన కూడా ఇదే అనుకున్నాం మనం. మనకు జ్ఞానం ఉండి శరీరంతోనే కదా, రోజు కళ్ళు చూసే ఈ శరీరంతోనే. మనం ఏమనుకుంటాం? పచ్చగా ఉన్నవాడి లోకంలో పచ్చగా కనపడినట్టుగా
ఈ శరీరంలో బతికి మనం ఇదే ఆ జీవితం గడిచిపోయి ఏమనుకుంటాం, భగవంతుడి శరీరం కూడా ఇలాంటిదే. ఇది అజ్ఞానం అంటే. అందుకే తమసోమ, ముందు అజ్ఞానం బయట రావాలి. కాబట్టి భాగవతం ఏం చెప్తుంది ఇక్కడ? భాగవతం అద్భుతంగా చెప్తుంది చూడండి. లోకాభిరామం స్వతనం ధారణ ధాన్య మంగళం. ఆయన శరీరం ఏమిటి? ధ్యాన మంగళం. మనం ధ్యానం చేయాలంటే మంగళం, భగవంతుడి స్వరూపం తలుచుకుంటాం. ధ్యానం చేయాలన్నా కూడా మంగళం, అంతా మంచి చేస్తుంది ఆ శరీరం. ఆయన రూపం కూడా ధ్యాన మంగళం. తర్వాత ఏమంటుంది? యోగా ధారణ నా ఆగ్నేయ. ఆగ్నేయ అనేది ఒక అగ్ని. యోగులందరూ కూడా శరీరం చనిపోయేటప్పుడు ఆగ్నేయ అని అగ్ని ద్వారా వాళ్ళే యజ్ఞ తపస్సు శక్తితో అగ్నిని పుట్టిస్తారు. ఆగ్నేయం అంటారు దాన్ని. ఆగ్నేయం అని అగ్నిని పుట్టించి వాళ్ళ శరీరాన్ని దహించి వేసి ఇంకో లోకానికి వెళ్తారు. అది యోగి ఎలా శరీరం వదులుతాడు అనడానికి కారణం. ఆగ్నేయ అని వస్తుంది. మన పొట్టలో ఏముంటుంది? వైష్ణవ అని అగ్ని ఉంటుంది జీర్ణం చేయడానికి. కానీ ఈ శరీరాన్ని కాల్చడానికి మన మ్యాచ్ బాక్సులు తెచ్చి కాల్చరు యోగులందరూ. ఏం చేస్తారు? ఆగ్నేయ అని అగ్ని పుట్టిస్తారు. ఆగ్నేయ ఏం చేస్తుంది? శరీరాన్ని దహించి వేసి ఆత్మ ఇంకొక లోకానికి వెళ్తుంది. అది యోగులు చేస్తారు. ఇక్కడ ఏముంటుంది? ధ్యానమంగళం ధారణ ఆగ్నేయ. భగవంతుడు ఎప్పుడు ఆయన శరీరాన్ని ఆగ్నేయ అని అగ్ని పుట్టించి కాల్చలేదు, అదే శరీరంతో వైకుంఠం వెళ్ళిపోయారు అంటుంది భాగవతం. కాబట్టి వేటగాడు ఎవరైతే కృష్ణుడికి బాణం వేస్తాడో అతను కూడా వైకుంఠం పంపిస్తాడు కృష్ణుడు. అర్థమవుతుందా? అతను బాణం వేసిన అతను కూడా వచ్చి, కృష్ణ నువ్వే ఉన్నావా? కృష్ణుడు మాట్లాడతాడు, బాణం తీసేస్తాడు, ఆయన ప్రదక్షిణ చేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడు ఇది కూడా నీ సేవలాగా అనుకుంటాను కాబట్టి నువ్వు ముందు వైకుంఠం వెళ్ళవయ్యా అని కృష్ణుడు ముందరే ఆ వేటగాడు అదే వేటగాడి శరీరం వైకుంఠం పంపిస్తాడు కృష్ణుడు. వేటగాడిని వైకుంఠం పంపించే కృష్ణుడు చనిపోతాడా? కాబట్టి మనం భక్తుల ద్వారా జ్ఞానం సంపాదించుకోవాలి. ఒక శుద్ధ భక్తుల ద్వారా ప్రభుపాదులు లాంటి ఆచార్యులు ఉన్నారు కాబట్టి లోకానికి జ్ఞానం వచ్చింది. లేదంటే ఎవరో కల్పితాలు పుట్టించేసి స్టోరీలు అల్లేసి అది తెలుసుకొని మనం దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయి, కాబట్టి మన జీవితం కూడా కన్ఫ్యూజన్లోనే బతికేస్తున్నాం. బయట ఒరిజినల్ కూరగాయలు దొరుకుతున్నా మీకు సరిగా? మీ కూరగాయలు సరిగా దొరకవు, తినే ఆహార పండ్లు సరిగా దొరకవు. అంటే ఏమి కెమికల్స్ లేకుండా నీట్గా ఎక్కడ దొరుకుతుందని చెప్పండి. ముందే దానికి ఏదో పెట్టి మాగిచ్చేస్తారని. మామిడికాయలని కలకల కడుతుంటాయి, కట్ చేస్తేనండి ఎలా ఉంటాయి అవి? అలా ప్రపంచంలో మనం ఉన్నాం. అన్నీ కలుషితం. ఇక్కడ జ్ఞానం కూడా కలుషితం. కాబట్టి ఒక ఆచార్యుల ద్వారా నేర్చుకోవాలి జ్ఞానం అంటే. ప్రభుపాదులు లాంటి ఆచార్యుల ద్వారా మాత్రమే యథాతథంగా జ్ఞానం ప్రపంచానికి వచ్చింది. కాబట్టి మనకి నేర్చుకోవాల్సిన ఏమిటి? భగవంతుడికి చావు ఉండదు. ఎందుకంటే ఆయన పుట్టికెళ్ళినప్పుడు చావు ఎలా ఉంటుంది? సెకండ్, ఆయన శరీరం పంచభూత శరీరం కాదు. ఆయన శరీరం ఏమిటి? సచ్చిదానంద విగ్రహ శరీరం. కాబట్టి భగవంతుడికి వయసు లేదు, కాలానికి అతీతమైన నారాయణ పరావ్యక్తాత్. నారాయణ కాలానికి అతీతుడు. అప్పుడు కాలం కూడా భగవంతుడి పైన పనిచేయదు. అందుకే కృష్ణ భగవానులు భగవద్గీత చెప్పినప్పుడు 100 సంవత్సరాల ఆయుష్ ఆయనకి. అప్పుడు కూడా చిన్న 16 సంవత్సరాల పిల్లవాళ్ళలాగే ఉన్నారు భగవంతుడు. అది కృష్ణుడికి ఎప్పుడు మీసాలు చూసారా మీరు? అర్జునుడికి మీసాలు ఉన్నాయి. కృష్ణుడికి గీత చెప్పినప్పుడు అర్జునుడికి మీసాలు ఉన్నాయి, కృష్ణ భగవానుడికి మీసాలు లేవు. రామచంద్రుడికి మీసాలు చూసారా మీరు? భగవంతుడు 16 సంవత్సరాల వయసు తర్వాత ఆయన పెరగడు. అది కిషోరం అంటాం. కిషోరం అంటే 15-16 సంవత్సరాల వయస్సు. ఆ వయసు తర్వాత ఈ లోకానికి వచ్చినప్పుడు భక్తుల కోరిక మేరకు చిన్న బిడ్డలాగా వచ్చి కొన్ని లీలలు చేస్తారు. కానీ ఆ లీలలు కొంతవరకు చేసిన తర్వాత ఆ 16 వయసుకి ఆగిపోతాడు ఆయన. వైకుంఠంలో ఆయన శరీరం కూడా అదే శరీరం, 16 సంవత్సరాల వయసు అలాగే ఉంటుంది స్వామికి అక్కడ కూడా. ఈ లోకానికి వచ్చినప్పుడు రామావతారమైనా కృష్ణావతారమైనా భగవంతుడు 16 సంవత్సరాల వయసు పిల్లవాడులాగే ఉంటారు. అర్జునుడు ఇంకా పెద్దవాళ్ళలాగా ఉంటాడు కృష్ణుడి పక్కన. అందువల్ల ఫ్రెండ్సే మళ్ళీ. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు 70 సంవత్సరాల వయసు ఉంది మీకు. ఇప్పుడు మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు 17 ఏళ్ళు, మీ ఫ్రెండే. మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? మనోడేమో అనుకుంటారు ఆయన్ని. అవునా కదా? ఇది ప్రకృతి ధర్మం. ఇది
భగవంతుడు ప్రకృతికి అతీతం. ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంటుంది. మయాధ్యక్షేణ ప్రకృతి. కాబట్టి భగవంతుడు అంటే తత్వం ఇది. ముసలితనం ఉండదు, చావు ఉండదు, భగవంతుడికి పుట్టుక ఉండదు, శరీరం ఆధ్యాత్మిక సచ్చిదానంద శరీరం, ముసలితనం రాదు. అర్థమవుతుందా? ఇవన్నీ ఉండాలి భగవంతు తత్వం అంటే. కాబట్టి కృష్ణ భగవానుడు జరా అని ఒక వేటగాడు, హంటర్, ఒక వేటగాడు వేస్తే ఆయన శరీరం వదలలేదు, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఆ వేటగాడే స్వామి ముందు వైకుంఠం పంపించేస్తాడు అతని ముందరే. కాబట్టి తర్వాత కృష్ణుడు అదే శరీరంలోనే అలాగ వైకుంఠం వెళ్తారు. అప్పుడు అందరూ దేవతలు వచ్చి ప్రార్థన చేస్తారు, కృష్ణ మా లోకానికి రా అని అంటారు. ఏదైనా ఒక మంచి ప్రధానమంత్రి మీ ఊరు వచ్చిన 10 మంది పిలుస్తారు, మా ఇంటికి రండి, మా ఇంటికి ఇన్విటేషన్లు ఇస్తారు అనుకోండి. ఇక్కడ ఏమిటి, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అన్ని లోకాలు అందరూ అధిపతులు అందరూ కృష్ణుని ఆహ్వానిస్తారు. కానీ కృష్ణ ఎవరి లోకానికి వెళ్ళడు. కానీ కొంతమంది కృష్ణుడు యొక్క వైకుంఠంలో కొంతమంది దర్శనం దొరుకుతుంది, కొంతమంది దర్శనం దొరకదు కూడా. కాబట్టి స్వామి అలాగ వైకుంఠం క్షణంలో వెళ్ళిపోతారు వైకుంఠానికి. కాబట్టి శరీరం చావు ఇవన్నీ కూడా భగవంతుడికి చావే లేదు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. అప్పుడు అందరినీ భగవంతుని చేయం. మనం ఊరికి ఒక భగవంతుని చేయం, ఇంటికి ఒక భగవంతుని చేయం. అర్థమవుతుందా? కలియుగంలో ఏం చేస్తున్నాం మనం? ఎవరి బాధలు తెలిస్తే వాళ్ళు భగవంతుడు వేస్తాం ఫస్ట్, ఎవరి మహిమలు చేస్తే వాళ్ళ భగవంతుడు. అది కాదు తత్వం ఇది. భగవంతుడి మహిమలు చేసే భగవంతుడికి లోకాన్ని అలాంటి మహిమలు చేయమని చెప్పండి. మహిమలు ఏం అడగాలి? గోవర్ధన కూడా ఎత్తమని చెప్పండి మళ్ళీ ఒకసారి. అర్థమవుతుందా? మహిమలు అంటే ఎలాంటి మహిమలు చేయమని చెప్పాలి? కృష్ణుడు ఏం చేశాడు? సాందీపముని, కృష్ణుడు సాందీపముని వాళ్ళ కొడుకు చనిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు కృష్ణుడు. ఏమైనా చనిపోయిన వెనక్కి తీసుకురమ్మని చెప్పండి భగవంతుడు అంటే. వాళ్ళే వెనక్కి రారు, చనిపోతే మిమ్మల్ని తీసుకొస్తారా మళ్ళీ? కృష్ణుడు ఏం చేస్తాడు? దేవకికి పుట్టిన 6 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తాడు కృష్ణుడు. అటువంటి మహామహిమలైన కృష్ణుడు చనిపోవడం ఏంటి? కాబట్టి ఇలాంటి అజ్ఞానంలో ఉండొద్దండి. భగవంతుడికి పుట్టుక లేదు, చావు లేదు. హరే కృష్ణ. కృష్ణ భగవానికి జయ. ఇప్పుడు 15వ అధ్యాయం, పాండవ నిర్గమనం. పాండవులు కృష్ణ భగవాని లోకం వదిలిన తర్వాత పాండవులకు శక్తి అంతా కూడా అర్జునుడి శక్తి కోల్పోతాడు. కృష్ణుడి ఇంకా అవతారం ముగించే ముందు కూడా ఈ లోకమంతా కూడా ఏం చేస్తుందంటే చాలా ఒక చెడు సైన్స్ అంటే ఏమంటాం దాన్ని మనం, అక్కడక్కడ చెడు కనపడుతూ ఉంటుంది. చెట్లు నుంచి రక్తం రావడం, ఆవులు గోవులు ఏడవడం, అర్థమవుతుందా, రోధించడం. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇక కీడుకి సంకేతాలు. ఇవన్నీ జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలోనే సముద్రాలు కూడా అలలు పైకి ఎగిరెగిరి రావడం. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడి పాదం వెళ్ళిందో ద్వారకా నగరం, సముద్రదేవుడు కృష్ణుడు ఆర్డర్ ఇస్తాడు, అందరూ మునిగిపోతుంది. కాబట్టి ఈ చెడు సంకేతాలన్నీ వస్తాయి. ఒక భగవంతుడు వచ్చేటప్పుడు ఎలాగైతే మంచి సంకేతాలు ఉంటాయో ప్రకృతి అంతా పరవశిస్తుంది. భగవంతుడు అవతరణ జరుగుతుందంటే పువ్వులు పరిమళించడం కానీ, మంచిగా ఆహ్లాదంగా కనపడే పక్షులు కానీ, వాతావరణం కానీ, అంటే ఒక పులకలిచ్చిపోతుంది భూదేవి కూడా, భగవంతుడు ఈ లోకానికి వస్తున్నాడు అని. అవునా కాదా? ఇప్పుడు మీ ఊరికి ప్రధానమంత్రి వస్తే ఊరిని రోడ్లు క్లీన్ చేయరు. భగవంతుడు వచ్చి ఏమవుతుంది? ప్రకృతే తయారవుతుంది ఆ విధంగా. అది వెళ్ళిపోయేటప్పుడు ఏమిటి? ప్రకృతి కూడా ఏమవుతుంది? బాధ. అయ్యో సముద్రం బాధపడతా, కృష్ణుడు చూడలేకపోతున్నానే. భూదేవి బాధపడుతుంది, కృష్ణుడి యొక్క స్పర్శ కృష్ణుడు తాకలేకపోతున్నామే. వాయువు బాధపడతాడే, కృష్ణుడికి గాలి ఇవ్వలేకపోతున్నానే. వరుణుడు, సమస్త లోకపాలకులందరూ, ప్రకృతిలో ఉన్న లోకపాలకులందరూ కూడా, దేవతలందరూ కూడా బాధ, కృష్ణుడు అయ్యో వదిలి వెళ్ళిపోతున్నాడే అని. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చి, ఒక గెస్ట్ వచ్చి ఒక 10 రోజులు ఉండి మంచిగా ప్రేమించే వాళ్ళు ఉంటే వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది కదా. ఇది కలియుగం కాబట్టి అంత బాధపడలేడు మనం.
వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారో ఎదురు చూస్తూ ఉంటాం. అది ఎందుకు వచ్చాడో ఫస్ట్ క్వశ్చన్ వేస్తాం. మనమే లోపల అనుకోండి, ఎందుకు వచ్చాడు రా బాబు వీడని. వచ్చాడు ఇంకా పోవట్లేదు ఏమిటి? అర్థమవుతుందా? 2 రోజులు బాగానే ఉంటుంది, భోజనాన్ని బాగా పెడతారు. 3వ రోజు తగ్గించేస్తారు ఫస్ట్ కొద్దిగా కోట. 4వ రోజు ఆ 3వ రోజు మిగిలింది 4వ రోజు పెడతారు. 5వ రోజు ఉపవాసం అంటారు. 6వ రోజు వెళ్ళిపోవాల్సిందే. ఇది కలియుగ లక్షణాలు ఏమిటి? ఇలా ఉంటాయి. నాకు బంధువులు మీ ఇంటికి రావాలన్నా భయపడి మీరు ఫస్ట్ మీరే భయపడతారు, రానికుండా చేస్తారు. వస్తే భయపడి పంపించేస్తారు కదా. మనకు అది. కానీ లోకపాలకులు ఏమిటి? దేవతలందరూ కృష్ణుడు వెళ్ళిపోతున్న బాధ, అయ్యో వెళ్ళిపోతున్నాడే. ఎవరు నేర్చేవాళ్ళు ఉన్నారు అట్లా? ఇప్పుడు చెప్పండి మీరే. ఒక ఆత్మ బంధువు అని మీ ఇంటికి బంధువులాగా అంటే ముందున్న బాంధవ్యాలు వేరు, ఇప్పుడు బాంధవ్యాలు వేరు. ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమ ఎక్కడుంది? అంత లెక్కలే కదా. వాళ్ళకి ఏం పెట్టాలి ఇదే మైండ్ని లెక్కలేస్తూ ఉంటాం మనం. బరువు అలా కాదు. భక్తుడికి భగవంతుడు వెళ్ళిపోతున్న బాధ, ఆ ప్రేమ లేదు కలియుగం అంతా కూడా. కాబట్టి ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రకృతి అంతా కూడా ఏడుస్తుంది, కృష్ణుడు వెళ్ళిపోతున్నాడే అని. అది అర్జునుడు అవన్నీ కూడా చూసి అర్జునుడి హృదయం కూడా, అర్జునుడికి ఆ బాధ్యత అప్పగిస్తాడు కృష్ణుడు. ద్వారకాలో మునిగిపోతుంది. అర్జునుడికి బాధ్యత ఏమిటి? ఆ ద్వారకాలో ఉన్న రుక్మిణి, సత్యభామ వాళ్ళందరినీ, దేవకి, వసుదేవ అందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చేసేయండి. సముద్రం, ద్వారకా నగరం మునిగిపోతుంది. అదంతా కూడా దారుక. కృష్ణుడు రథసారథి పేరేమిటి? దారుక. అతనుకు ఈ సేవ ఇస్తాడు కృష్ణుడు. అర్జునుడికి మెసేజ్ పంపిస్తే అర్జునుడు వచ్చి లాస్ట్లో చేయాల్సిన అన్నీ కూడా చేస్తాడు. కాబట్టి అప్పుడు అర్జునుడు ఇంకా నా జీవితం అయిపోయింది. భక్తుడికి ఏమిటి? భగవంతుడి లోకంలో లేనప్పుడు ఈ లోకంలో నేను ఎందుకు ఉండాలి ఇంకా? ఇది భక్తుల భావన. పాండవులందరూ ఏమిటి? ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, సుఖాలు ఎందుకు? ఇవన్నీ కూడా ఒక పేపర్తో సమానం, రోడ్లో ఉన్న పేపర్తో సమానం, ఒక గడ్డి పోసి సమానం. భక్తులకి భగవంతుడు లేని లోకం. అసురులకి ఏమిటి? భగవంతుడు లేని లోకం కావాలనుకుంటారు వాళ్ళు. భక్తుడికి ఏమిటి? భగవంతుడు లేనిది లోకం. అది వైడూర్యాలు, వజ్రాలు, ఎంత భోగాలు ఉన్నా అదేమిటి? రోడ్లో తిరిగే గడ్డి పోచ సమానం వాళ్ళకి. పాండవులు అందుకే ఆ బాధ వచ్చేస్తుంది. మనం కూడా ఇంకా జీవితాలు వదిలేయాలి. చూడండి, ఇది భక్తుల భావన. అంటే భగవంతుని లోకం వెలుతుగా అనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు ఇక్కడ, ఈ శ్లోకాలు అద్భుతమైన శ్లోకం ఇది. అర్జునుడు అంటాడు ఇక్కడ, తద్వై ధనూత ఈశవః సరతో హాయస్తే సోహం రాతి నృపయతో యత ఆనమంతి సర్వం క్షణేన తదబుద ఆశీషరుక్తం భస్మాన్హుతం కుహః రద్ధం ఇవోక్త విషయం. తద్వై ధనుః, ధనస్సు అంటే అదే గాంధీవం. కృష్ణుడు ఉన్నప్పుడు ఆ గాంధీవం ఏదైతే ఆ గాంధీవంతో వాడు యుద్ధం చేశానో, ఇప్పుడు ఆ గాంధీవం నేను ఎత్తలేకపోతున్నా. అర్జునుడు గాంధీవం ఎత్తాలంటే కొన్ని 10,000 మంది, 1,000 మంది కావాలి గాంధీవం ఎత్తాలంటే. అర్జునుడు ఒకడే ఎత్తేసేవాడు అలాగా. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? తద్వై ధనుస్సు తద్ ఈశవః స రథోహాయస్తే, అదే గాంధీవం, అదే ధనస్సు గాంధీవం ఇప్పుడు నా చేతిలో ఎత్తలేకపోతున్నా. అర్జునుడు ఎప్పుడు గురి తప్పల. కానీ కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వైకుంఠానికి స్వామి, మనం వెళ్ళిపోదు, అందరూ జనాలు వెళ్ళిపోయాడు, చనిపోయారంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ కూడా? వాళ్ళు భూలోకం నుంచి యమలోక ప్రయాణం, అది చావు అంటే. తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా వైకుంఠం వెళ్ళిపోయారు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు? అదే గాంధీవం రథం, యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామంలో, కురుక్షేత్రంలో ఎంతో లక్షల మందిని చంపాడు అర్జునుడు ఆ గాంధీవంతో. కానీ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అదే గాంధీవంతో అడవుల్లో ఉండే కొంతమంది, అడవుల్లో ఉండే ట్రైబల్, అడవుల్లో ఉండే వేటగాళ్ళు, కొంతమంది వేటగాళ్ళ చేతులు అర్జునుడు ఓడిపోతాడు. ఓటమే ఎరిగిన అర్జునుడు, పరమశివుణ్ణే ఓడించిన అర్జునుడు, దేవతలకి ఇంద్రలోకాలకి వెళ్ళి సహాయం చేసిన అర్జునుడు
కురుక్షేత్ర సంగ్రామాన్ని జయించిన అర్జునుడు అడవుల్లో ఉన్న కొంతమంది వేటగాళ్ళ చేతులతో ఓడిపోతాడు. ఇది అర్జునుడు అంటాడు ఇక్కడ, నా గాంధీవమే ఎత్తలేకపోతున్నా, నా రథహో హాయస్తే సోహం రత్ని రూపయతో. నా గుర్రాలు కావచ్చు, రథం కావచ్చు, కృష్ణుడు ఉన్నప్పుడు అదే రథం నా దగ్గర ఉంది, అదే గుర్రాలు, అదే గాంధీవం. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అదే గాంధీవం, అదే రథం, అదే గుర్రాలు నా దగ్గర ఉన్నా కానీ అవి పని చేయట్లేదు. నా శక్తి లేదు, నా శక్తి నా దగ్గర లేదు, నా శక్తి పని చేయట్లేదు, నా శక్తి నా దగ్గర లేదు. కాబట్టి మొత్తం ఇంకా నాకంతా పోయింది, నా తేజస్సు పోయింది, బలం పోయింది, నా ధైర్యం పోయింది. కృష్ణుడే వెళ్ళిపోయిన తర్వాత నా గాంధీవన ఏది కూడా యుద్ధంలో కూడా నేను ఓడిపోయాను అని అన్నగారే చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజుకి. కాబట్టి మనం ఉన్న జీవితం వేస్టే. కాబట్టి ఇన్ని రోజులు మనం ఉన్నామంటే, ఇన్ని యుద్ధాలు మనం కురుక్షేత్రంలో గెలిచామంటే, పెద్ద పెద్ద మహారథుల్ని మనం చంపామంటే ఇవంతా కూడా కృష్ణుని కృపతోనే జరిగింది అన్నా అంటాడు. ఒక పని చేసేటప్పుడు మనం గర్వంతో కొన్ని చేస్తూ ఉంటాం, మన ద్వారా కొన్ని జరుగుతాయి అనుకుంటాం. ఇక్కడ ఏముంటుంది, అంత భగవంతుడి కృపతోనే జరుగుతాయి. ఇక్కడ మనం ఒక దేవాలయం కట్టాలన్నా భగవంతు కృప లేకుండా కట్టలేం. మీ ఊళ్ళు ఎంతోమంది ట్రై చేసి ఇస్కాన్ కట్టాలని ఎంత ప్రచారాలు చేశారు మీ ఊరిలో, ఇప్పుడే కట్టేసి ఉండొచ్చు కదా. ఆయన కృప ఉండాలి ఫస్ట్, ఆయన కృప ముందు గురువు కృప ఉండాలి ఫస్ట్. ఆచార్య కృప ఉంటేనే కొన్ని పనులు జరుగుతాయి. ఒక విష్ణు దేవాలయం నిర్మించాలంటే గురు కృప, ఆచార్య కృప ఉండాలి. ఆచార్య కృప ఉండి తర్వాత భగవత్ కృప ఉండాలి. కాబట్టి రెండు ఉంటే దేవాలయం వస్తుంది ఏ ఊరైనా. దాంతో భక్తుల్లో కూడా ఆ భావన ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక దేవాలయం వస్తుంది. అర్జునుడు ఏమంటాడు ఇక్కడ, ఇంత గాంధీవం ఉన్నా ఎంతోమందిని యుద్ధంలో జయించాను, ఇప్పుడు నేనే ఓడిపోయానే, బలం పోయింది ఇంకా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు పాండవులు అందరూ, ఇంకా మన టైం వచ్చేసింది, మనం ఇంకా యుద్ధం కాదు అండి. ఇప్పుడు అడవుల్లో ఉన్న వాళ్ళు ఓడిచ్చేస్తే అర్జునుడికి ఇంకేమీ జీవితం చెప్పండి ఇంకా. అంటే ఇన్ని రోజులు నడిపించిన శక్తి ఏమిటి, కృష్ణ శక్తి. కాబట్టి ఒక పని చేయాలంటే మనకు భగవత్ శక్తి ఉండాలి, అదే చెప్తాడు అర్జునుడు ఇక్కడ. కాబట్టి మనం ఇంకా జీవితాన్ని మనం ముగిచేసేయాలి అని అప్పుడు పాండవులందరూ కూడా పరీక్షితుడికి రాజ్యాన్ని అప్పగించి వాళ్ళందరూ కూడా మహాప్రస్థానం మొదలవుతుంది. అలాగా హిమాలయాలకు వెళ్ళి జీవితాలు అలాగల, అది పెద్ద చాప్టర్, అది మహాప్రస్థానం. పాండవులు ఎలాగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు అని. కాబట్టి అర్జునుడికి అంత శక్తి, పాండవులకు అంత శక్తి అంత వచ్చింది కృష్ణుడి కృప వల్లే. అది భక్తుల యొక్క భావన ఎప్పుడు అలాగే ఉండాలి. మనకి ఈ జీవితంలో ఏం జరిగినా కానీ భగవంతుడి కృప ద్వారా మనకి చేయగలిగాము అని భావన ఉండాలి. మన ద్వారా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర పవర్ ఉంది, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, మన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళ ద్వారా మన పనులు చేపిస్తాం అని జరిగిపోతాయి. ఆయన కృప లేకుండా ఏమీ జరగవు. కాబట్టి భక్తుల భావన ఎలా ఉండాలి, మైండ్ ఎలా ఉండాలి, ఏం జరిగినా కృష్ణుడి కృపే అని అనుకోవాలి. అది చెడు జరిగినా కూడా కృష్ణుడి కృపే. ఎందుకంటే భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదు జీవితంలో. ఒక మంచి అయినా చెడు అయినా, మనకు చెడు అంటే ఏమిటి, ఆయన మనకు నేర్పిస్తున్నాడు. కొన్ని జీవితంలో ఎలా ఉండాలో వైరాగ్యం నేర్పిస్తున్నాడు. మన ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు, కొన్ని ఉద్యోగాలు పోవచ్చు, లేదా ఆరోగ్యం పాడవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా కూడా మానవ జీవితంలో ఏమనుకోవాలి, అవన్నీ కూడా భగవంతుడు మనకు పాపకర్మలు తగ్గించడం, మనకు కొన్ని నేర్పిస్తున్నాడు అని భావన ఉండాలి. అది భక్తుల భావన. ఆ భావన ఉన్నప్పుడు భగవంతుడిని మన సుఖమైనా దుఃఖమైనా ప్రేమగానే ఆస్వాదిస్తాం. ఇది ప్రహ్లాదుడు ఏం చేశాడు, అన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రేమగా స్వీకరించాడు. ఆయన కంప్లైంట్ చేశాడా నరసింహస్వామికి, ఏం స్వామి నువ్వు హ్యాపీగా వైకుంఠంలో నన్ను వదిలేసావు నువ్వు ఇక్కడ అని అన్నాడా ప్రహ్లాదుడు ఎప్పుడైనా? అట్లా కదా, కష్టాలు వచ్చినా నరసింహ నీ కృపే, మాత నరసింహ పితరో నరసింహ, నా తల్లి నువ్వే నరసింహ, పితరో తండ్రి నువ్వే నరసింహ. అర్థమవుతుందా? కాబట్టి భక్తులకి ఏమిటి, ఏ కష్టం వచ్చినా ఒక ఎక్స్పీరియన్స్, అది యు లెర్న్ సో మచ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే
మనం ఎన్నో నేర్చుకుంటాం కష్టాల నుంచి, సుఖాలను నేర్చుకోలేం. సుఖాలు అంటే ప్లెజర్, దాని నేర్చుకునేది లర్నింగ్ ఏమి ఉండదు దాంట్లో. దాని ఏమవుతుంది? అహంకారం ఎక్కువ అవుతుంది, ఈగో. కష్టాలు వచ్చినప్పుడు గ్రౌండెడ్గా ఉంటాం, వినయంగా ఉంటాం. సుఖాలు అలవాటు పడితే ఏమవుతుంది? కొద్దిగా సక్సెస్ వచ్చేదేముంది, విజయం, సక్సెస్ ఏం చేస్తుంది? మనిషిని గర్వంగా చేసేస్తుంది. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? అదే గాంధీవం, అదే గుర్రాలు, అదే రథాలు, అదే అర్జునుడు. కానీ ఇక్కడ ఓడిపోయానే. ఎవరితో ఓడిపోయాడు? అది కూడా అడవుల్లో ఉండే వాళ్ళ చిన్న తెగ, వాళ్ళతో ఓడిపోయామే. అది ఊహకు అతీతం కదా. ఇంద్రుడికే సహాయం చేసిన అర్జునుడు చిన్న వేటగాలతో ఓడిపోతాడా? అంటే ఏమిటి ఇది? భగవంతుడి కృప. ఇంకా అయిపోయింది, అర్జునుడి భగవంతు శక్తి వెళ్ళిపోయింది. ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఏటీఎంలో డబ్బులు ఉంటాయి కదా, మీరు తీసుకోగలుగుతారు. మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా. అకౌంట్లో డబ్బులు లేక ఏటీఎంలో మీరు 10 సార్లు కార్డు వస్తే డబ్బులు వస్తాయా? అదే కార్డు, అదే ఏటీఎం, అదే నువ్వు, డబ్బులు వస్తాయా? ఎందుకు రావు? అకౌంట్లో లేవు. అర్థమవుతుందా? కాబట్టి భగవంతుడి కృప ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అన్నీ వర్కౌట్ అయ్యాయి పాండవులకి. ఎప్పుడైతే భగవంతుడి కృప వెళ్ళిపోయిందో అంటే అవసరం లేదు, ఇంకా ఆ అతిశక్తి అవసరంలా. కొన్ని ధర్మం కోసం భగవంతుడు వాళ్ళకి శక్తిని ఇచ్చాడు, ఆ శక్తి స్వామి స్వీకరించేశాడు. కాబట్టి పాండవులు ఇప్పుడు మామూలుగా అయిపోయారు. అర్థమవుతుందా? కాబట్టి పాండవులు ఆ విధంగా వాళ్ళ జీవితం మహాప్రస్థానం వెళ్ళి అలా వైకుంఠం అలాగా అంటే హిమాలయాలకు వెళ్ళిపోతారు. అలాగా హిమాలయాల నుంచి అలాగా స్వర్గలోకాలకు అలాగ నడుచుకొని వెళ్ళిపోతారు. మధ్యలో చనిపోతారు, అంటే శరీరం వదిలేస్తూ ఉంటారు. అది ఒక భ్రమలా క్రియేట్ చేస్తారు. అది కూడా పాండవులకి చావు లేదు. వాళ్ళు ఇంకొక లోకాల్లో కృష్ణుడి కోసం మళ్ళీ ఇంకో లోకాలకు వెళ్తారు సేవ చేయడానికి. కురుక్షేత్రం ఈ లోకం ఒకటే జరగట్ల. కురుక్షేత్ర లీల అనేది అనంతకోటి విశ్వాల్లో అనంతకోటి కృష్ణావతారాలు, అనంతకోటి కురుక్షేత్రాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ పాండవులు ఏమిటి? ఎక్కడ కృష్ణుడి అవతారం జరుగుతుందో అక్కడ కృష్ణ భగవానికి సేవ చేయడం వాళ్ళ పని. అక్కడ పాండవులు ఎప్పుడు వైకుంఠం వెళ్ళరు. వాళ్ళు ఈ లోకాల్లోనే విశ్వాల్లోనే కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళ జీవితం సామాన్య జీవితం కాదు అది. అదే అంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ అధ్యాయం ఏమిటయ్యా అంటే 16వ అధ్యాయం, కలి పరీక్ష సంవాద. అంటే కలియుగం యొక్క ప్రభావం గురించి చాప్టర్ చెప్తుందంతా కూడా. ఇక్కడ ఏమిటయ్యా అంటే భూదేవి ఒక ఆవులాగా అవుతుంది. భూదేవి ఒక ఆవుల గోవు అవుతుంది. తర్వాత ధర్మం అంటాం కదా, ధర్మానికి ప్రతిరూపం ఉంది, ధర్మదేవత అంటాం కదా. ఆ ధర్మం ఆ రూపం ఏమవుతుంది? ఎద్దులాగా అవుతుంది. భూదేవి ఆవులాగా, ధర్మం ఎద్దులాగా. ఎద్దుకి ఒకే కాలు ఉంటుంది. ఎద్దుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఈ ఎద్దుకు ఒకే కాలు ఉంటుంది, 3 కాళ్ళు ఇరిగిపోయి ఉంటాయి. వీళ్ళని ఒకడు శూద్రుడి కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ గుణాలు లేనివాడు, రాజులాగా డ్రెస్ వేసుకుంటాడు. అర్థమవుతుందా? రాజు చక్రవర్తిలాగా ఖడ్గం పెట్టుకుంటాడు, పైన కిరీటం పెట్టుకుంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, రాజులాగా రెడీ అవుతాడు. రాజులాగా రెడీ అయ్యి ఈ ఆవుని ఈ ఎద్దుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు పరీక్షితుడు అలాగా వెళ్తూ ఉంటాడు. ఇది చూసి, అంటే ఇప్పుడు ఎవరైనా నేనే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటుంది? నేనే ఎమ్మెల్యే, నేనే ముఖ్యమంత్రి, నేనే ప్రధానమంత్రి అని ఎవరన్నా అట్లా మోసం చేస్తుంటే జ్ఞానం ఉన్న వాళ్ళు తప్పని చెప్పాలి కదా. పరిస్థితి ఏమంటాడు? చక్రవర్తి నేను, ఇతనెవరు? డ్రెస్ వేసుకొచ్చేసాడు నాలాగే, వచ్చి ఆవును చంపుతున్నాడేమిటి అని పరీక్షితుడు చాలా కోపంతో ఈ రాజులాగా అలంకరణ చేసుకున్న అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవర్రా నువ్వు అనేసి. అతను ఎవరంటే కలి పురుషుడు.
ఎవరతను? కలి పురుషుడు. కలియుగానికి పురుషుడు ఉన్నాడు. ఆ కలి పురుషుడు ఏం చేస్తాడు? కలి పురుషుడు ఒక రాజులాగా వచ్చి, అంటాం కదా ఇప్పుడు ఫేక్ టీచర్సు, ఫేక్ లాయర్లు, ఫేక్ కలెక్టర్లు, ఫేక్ డాక్టర్లు, కొంత ఫేక్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కొంతమంది. అంట బయట ఊరికి ఐడి కార్డు కూడా ఉంటాయి మీకు. ఐపీఎస్ అని అంటాడు వాడు ఐపీఎస్ స్పెల్లింగ్ కూడా తెలియదు లోపల ఏంటని. సొసైటీలో అందరూ మోసం చేస్తున్నారు కదా, జరుగుతున్నాయి కదా ఇప్పుడు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నాడు. మనోరు ఒక అబ్బాయి, తెలుగు అబ్బాయి, అమెరికాలో ఎవరికి ఫోన్ చేశాడు, ఒక ముసలాయనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను గవర్నమెంట్ ఆఫీసర్, నేను నీ దగ్గర డబ్బులు ఏవైతే ఉంటే కూడా నువ్వు రేపే నీ డబ్బులంతా కూడా సైబర్ క్రైమ్, నువ్వు డ్రగ్స్లో వాటిల్లో ఎక్కువ నీ అకౌంట్ అంతా వాడేసిందావు కాబట్టి నీ పైన రైడింగ్ జరుగుతుందా అని చెప్తాడు. అతను భయపడిపోయి ఏం చేయాలి అంటే, రేపు వస్తారు మా వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు, పోలీస్ ఆఫీసర్లు వస్తారు, నీ డబ్బునంతా నువ్వేం చేస్తావంటే బంగారు కొనిపెట్టి వాళ్ళు బంగారు ఇవ్వు అంటాడు. అమెరికాలో జరిగిన సంఘటన ఇది. లాస్ట్ వీక్ పేపర్లో వచ్చింది ఇది. అతను ఆల్మోస్ట్ ఎంత అంటే 3 కోట్లు డబ్బులు ఉంటే అవంతా బంగారులాగా చేసి, ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి పోలీస్ ఆఫీసర్ లాగా ఐడి కార్డు అంతా పెట్టుకొని వెళ్ళి బంగారు తీసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళిపోయాడు. ఆ ముసలానేమో ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఇచ్చేసాడు అన్నీ. మళ్ళీ ఫోన్ చేసి సరిపోదు ఇంకా 10 కోట్లు కావాలంటాడు. $1 మిలియన్ అంటే 10 కోట్లు. అతను ఏం చేయాలి తెలియకుండా, అదే డబ్బులు లేవే ఏం చేయాలి అంటే, మళ్ళీ లేదు అరెస్ట్ చేస్తాం నేను అంటే, అప్పుడు భయపడిపోయి ఆయన వాళ్ళ పిల్లలకు చెప్తాడు జరిగిందని. అప్పుడు ట్రేస్ చేస్తే ఆ అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళాడు ఇండియా నుంచి అమెరికాకి. అంటే ఏం జరుగుతుంది సొసైటీలో జరిగే ఇవన్నీ ఫేక్ పెళ్ళిళ్ళు, 10 పెళ్ళిళ్ళు చేసుకునే ఉంటాడు వాడు. కాబట్టి ఇక్కడ ఒరిజినల్ దొరకడం చాలా కష్టం ఈ ప్రపంచంలో. ఒరిజినల్ సాధువులు దొరకడం కష్టమే, ఒరిజినల్ కూరగాయలు దొరకడం కష్టమే, ఒరిజినల్ బియ్యం దొరకడం కష్టమే. కలియుగ ప్రభావం అంతా కూడా ఇది. అందుకే ఇక్కడ ఏం చేశాడు కలి పురుషుడు, అదే కలియుగం అంటే అంతే. కలి పురుషుడు అంటేనే అది. కలి పురుషుడు ఏం చేశాడు ఇక్కడ? పరీక్షిత్ రాజులాగా డ్రెస్ వేసుకునేసాడు. ఇప్పుడు డాక్టర్ లాగా డ్రెస్ వేసుకుని డాక్టర్ అయిపోతామా? ఎంబీబీఎస్ ఉండదు, ఎండీ ఉండదు, ఏముండదు. డాక్టర్ డ్రెస్ మాత్రం ₹100 డ్రెస్ వేసుకొచ్చేసి ఉంటాడు వాడు. కొంతమంది ఉన్నారట సొసైటీలో కూడా. సర్వరోగ నివారణ క్లినిక్ పెట్టుకుంటాడు వాళ్ళు కొంతమంది. వెళ్తే బయట రావడం మళ్ళీ కష్టమే. అంటే సమాజంలో ఎవరు జరుగుతున్న మన కళ్ళ ముందరే. ఇది కలియుగం అంటే ఇదే. కలియుగం అంటే ఏమిటి? మోసం, చీటింగ్, డిసీవింగ్, చీటింగ్ లోకం ఇది కలియుగం అంటేనే. ఇప్పుడు కలిపురుషుడు రాజులాగా వెళ్ళి ఆవును చంపుతుంటే పరీక్షితుడికి చంపాలనుకున్నప్పుడు, అప్పుడు నన్ను క్షమించు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఉంటుందన్నమాట. కలియుగురు సంభాషణ. ఆవు అంటే భూదేవి, ధర్మం ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అద్భుతమైన శ్లోకం ఇది. కలో కచిత్ భవిష్యంతి నామాని తవ కీర్తనే కలి కల్మష నాశాని తాని వర్ణ్యమే ప్రభో. ధర్మం, భూదేవి ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? కలియుగంలో అతి భయంకర యుగం కదా ఇది. ఈ కలియుగం ఎందుకంటే, ఈ కలియుగం ఆ గోవుని చూసి ఎద్దు మాట్లాడుతుంది, ధర్మం మాట్లాడుతుంది ఆ రూపంలో. ఎందుకు బాధగా ఉన్నావు నువ్వు భూదేవి? భూదేవి చెప్తుంది, కలియుగం వస్తుంది, కృష్ణ భగవాన్ వెళ్ళిపోయారు, కలియుగం మొదలయ్యింది, అతి భయంకర యుగం ఇది. మనుషుల మధ్య బంధాలు, సంబంధాలు, మనిషి ఒక జంతువులు కన్నా భయంకరంగా ఉన్నారు. తలుచుకుంటుంటే నాకు బాధగా ఉంది. నీ గోవు ఏడుస్తూ ఉంటుంది. అందుకే భూదేవి ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఒక పాపుణ్ణి మోయడం అంటే ఆవిడికి చాలా భారం. అర్థమవుతుందా? ఒక పాపాలు చేసేవాళ్ళు మోయడం అంటే ఆవిడకి అతి భయంకర భారం అది. అదే భూదేవి ఏడుస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే భూదేవి ఏడుస్తుందో అప్పుడు ధర్మం అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని భూదేవి అన్ని కారణాలు చెప్తుంది. అప్పుడు మధ్య సంభాషణలో ధర్మం అంటుంది మాట. ఏమంటుంది? కలియుగంలో ఏమిటి ఇక్కడ? కలో కచిత్ భవిష్యాంతి. ఈ కలియుగాని భవిష్యత్ ఏమిటి? ఏముంటుంది ఇక్కడ? నామాని తవ కీర్తనై. కలియుగాని భవిష్యత్ ఏమిటి? నామం. ఏ నామం? ఆ శ్రీహరి నామం. శ్రీహరి నామం కలియుగానికి భవిష్యత్తు. నామ కీర్తన. ఆ భగవంతుడు శ్రీహరి నామం కీర్తనం, ఆయన నామమే కలియుగానికి భవిష్యత్తు.
ఇన్ని పాపాల నుంచి బయటపడాలంటే ఏమిటి? ఇది ధర్మం మాట్లాడే మాట. ఇది ధర్మం. అదే భాగవత పురాణం చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి. ధర్మం చెప్పిన మాట ఏమిటి? కలియుగంలో భగవంతుడి నామ కీర్తనే కలి కల్మష నాశాని. కలియుగంలో కలి కల్మషం, మనలో ఉన్న చెడ్డ గుణాలు, రాక్షస గుణాలు, అన్ని పాప గుణాలు, పాప బుద్ధి అన్నీ కూడా నాశాన్ని తీసివేసేది ఒకటే ఒక మార్గం. ఏమిటది? నామాని తవ కీర్తన. ఇది ఒక టెంపుల్ ఎందుకు కడుతున్నామంటే అక్కడ భగవంతుడి యొక్క నామం జపం చేయించడానికి ప్రజల్లో ఆ భావన తీసుకొని టెంపుల్ కడుతున్నాం. భగవంతుడి కోసం టెంపుల్ కాదు. ప్రజల్లో పాప బుద్ధి పోవాలన్నా దానిలో భాగం కావాలి సమాజంలో ప్రతి ఒక్కడూ కూడా. ఇదేం భాగవతం చెప్పేది ఇదే, కలి కల్మష నాశనం. మీరు ఏదో గుళ్ళని కట్టేస్తున్నారు, ఆ గుళ్ళలో హరినామం జరుగుతుందా? మీరేం చేశారు కలియుగానికి? మీరు తీర్థయాత్రకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉపయోగం ఏమిటి దానివల్ల? సాధువు ఎప్పుడు కూడా స్వార్థం మాత్రం చూడు. తీర్థయాత్రకు వెళ్ళినా కలియుగ ధర్మం ఏమిటి? నామా కీర్తన. అది లేనప్పుడు మీరు రోజు తీర్థయాత్రకు అక్కడే ఉండిపోండి, కావాలంటే అక్కడ శరీరం వదిలేయండి. ఉపయోగం ఏమి అంత గొప్పగా లేదు. ఏ నామం పైన హరినామం జపం చేయలేదో మీరు పుణ్యతీర్థాలకు వెళ్ళి శరీరం వదిలేసినా భవిష్యత్తు అంత గొప్ప ఏం కాదు. అందుకే ఆ ఏ నాలుక పైన హరినామం జరుగుతుందో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలి కల్మష నాశనం అనే ధర్మం చెప్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ధర్మం చెప్పిన మాట ఇది. అద్భుతమైన మాట కదా ఇది. తానీ వర్ణాయ మే ప్రభో. దీనికి మించిన ఇంకా మందే లేదు కలియుగానికి. కలి కల్మష నాశనం. కాబట్టి మీకు ప్రతిరోజు ఏదో చెప్తున్నా, ప్రతి ప్రవచనం ఏ మాట చెప్తున్నాం. ఎందుకు ఎన్నిసార్లు చెప్తుంటామంటే నమ్మకం ఎప్పుడైనా మీ బుద్ధి మారుతుందేమో కొంతమందికైనా అని. ఈ మంత్రం చేద్దాం, ఆ మంత్రం చేద్దాం, ఈ తంత్రం చేద్దాం, ఆ తంత్రం చేద్దాం, ఈ ఆరాధన చేద్దాం. ఇదంతా ఇంకా ఇంత విన్నా అజ్ఞానంలో ఉండిపోతుంది. కొంతమంది అజ్ఞానంలో ఉన్నారు కూడా. ఇక్కడ ధర్మం ఏం చెప్తుంది? ఇక్కడ ఎన్నో అజ్ఞానంలో ఉంటారా మీరు? ధర్మం ఏం చెప్తుంది ఇక్కడ? నామాని కీర్తన తయేవ కలో కలి కల్మష నాశనం. కలియుగన ఒకటే మందు, ఒకటే మార్గం. ఏం చెప్తుంది ఇక్కడ? నామం హరినామమే. కలియుగం కల్మషం పోవాలంటే, మన పాప బుద్ధి పోవాలన్నా, కర్మలు పోవాలన్నా, మోక్షం రావాలన్నా శ్రీహరినామమే. ఈ ధర్మం చెప్తుంది. ఇంకా మనం వెళ్ళలేదంటే మన దుర్యోధనుడి దగ్గర అతి భయంకరంలో మనం. అర్థమవుతుందా? దుర్యోధనుడి దగ్గర అతి భయంకరం అంటే ఎవరు? హరినామం జపం చేయని నాలుక దుర్యోధన వాళ్ళ పెద్దన్నవాడు. వాళ్ళ పెద్దమ్మలు పెదనాన్నలు. ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నా మీకు ఇది? ఇంతకన్నా ఎవరు చెప్తారు? ఇంకా డాక్టర్ చెప్పి డాక్టర్ ఇంకా వదిలేడు. కర్మరావు బాబు ఎన్ని రోజులు చెప్పారు డాక్టర్ కూడా, మందు వేసుకోరా అంటే ఏంటి రోజు చెప్పాలా? ఆ మందు వేసుకో అని. కలియుగం ఏమిటి? ఇప్పుడు ఇన్ని ప్రవచనాలు ఉంటాయి. ఏనా కొంతమంది బుద్ధి అట్లాగే ఉంది, మారట్లా. ఇక్కడ ధర్మ ప్రతిరూపం చెప్తుంది. ఇక్కడ ఇంక ధర్మం చెప్తే మీకు ఏం చెప్పాలి? ఇంకా ధర్మమే చెప్తుందంటే, ధర్మం మొత్తుకుంటుందంటే కలి కల్మష నాశనం తా ఏవ నామః ప్రభో. దీనికి మించిన ఇంకేమీ లేదు ప్రభో అంటున్నాడు. ఇంకేం చెప్పాలి మీకు? ఇంకా నాలుగు ఇంకా కదలాలి కదా. హరే కృష్ణ మంత్రం పైన పొద్దున్న లేస్తానే కలియుగం మందు ఇదే కదా. నామాని కీర్తనది అన్నప్పుడు, ఇంక నామాన్ని జపం చేయనప్పుడు దుర్యోధన పెద్దనాళ్ళే వాళ్ళు. ఇంక మీ పేరేంటి ఏం చెప్పాలి? బిగ్ డాడీ అని చెప్పండి. మీ పేరేంటంటే దుర్యోధన పెద్దనాన్నని చెప్పండి రేపటి నుంచి. మాతాజీలు ఇంకా జపం మొదలు పెట్టలేదు అనుకోండి, దుర్యోధన పెద్దమ్మ అని చెప్పండి. అర్థమవుతుందా? ఇంత శాస్త్రాలు గుర్తుకుంటూ ఏడ్చి చెప్తుంటే కూడా మనం ఇంకా ప్రభువులు చెప్తుంటారు. ప్రభువులు చెప్పట్లా, భాగవతం చెప్తుంది, ధర్మం చెప్తుంది. ఇక్కడ ధర్మం భూదేవి మాట్లాడే సంభాషణ ఇది. ఇంకా మారమా? ఇది లాస్ట్ ఛాన్స్. ఇది కూడా మిస్ అయితే ఇంక అంతే. నెక్స్ట్ కలియుగం అతి భయంకరంగా ఉంది. ఇస్కారం ఉండదు. తర్వాత ఈ భక్తులే ఉండరు. ఇంకా ఇంకోటి చెప్తారు మీకు, డాక్టర్ లేకపోతే మీ పరిస్థితి ఏమిటి? పేషెంట్లు సాల్వ్ చేసుకుంటారా? కలియుగం ఎలా ఉంటుంది? ఇంకా ఒక డాక్టర్ లేకుండా లోకం ఎలా కష్టమో, ఒక సాధువు లేకుండా, సాధువు అంటే ఎవరు? లోకానికి దారి చూపించేవాళ్ళు.
శరీరానికి ముఖ్యం ఏమిటి? తల కదా, బ్రెయిన్ కదా. చెప్పండి, బ్రెయిన్ లేకపోతే పని చేస్తుందా బాడీ? చేయి ఎత్తగలుగుతారా మీరు? అందమైన కళ్ళు ఉన్నాయి, అందమైన పెదాలు ఉన్నాయి, అందమైన శరీరం ఉంది, బ్రెయిన్ లేదు. చెప్పండి, ఉపయోగమా దానివల్ల? ఇంజన్ లేని కారు ఉపయోగమా? కారు అందంగా చూడడానికేమో, లోపల ఇంజన్ లేదు. ఎక్కడికి వెళ్తుంది కారు? ఎక్కడికి వెళ్తుంది? లేదు కదా. ఫోన్ ఉంది, లోపల చిప్ లేదు. ఉపయోగం ఏంటి ఫోన్ వల్ల? ఉపయోగం ఏమిటి? బొమ్మ ఫోన్లా కదా, అంతే కదా. బాడీ ఉంది, బ్రెయిన్ లేకపోతే ఉపయోగం ఏంటి? బాడీ, బ్రెయిన్ లేని బాడీ ఎందుకు? ఇంకా ఆ బ్రెయిన్ ఎందుకు? దారి, చెయ్యి, మీరు చెయ్యి ఎత్తాలన్నా, కాలు ఎత్తాలన్నా, మాట్లాడాలన్నా బ్రెయిన్ పనిచేయాలి కదా. కాబట్టి భక్తులు ఏమిటి? లోకానికి బ్రెయిన్ లాంటి వాళ్ళు, దారి చూపించేవాళ్ళు, తప్పు ఉప్పు చెప్పేవాళ్ళు. కాబట్టి కలియుగం ఏమిటి? నామం ఇంక లేకుండా కల్మషాలు ఎల్ల మీరు ఎన్ని పూర్తాలు చేసినా మోక్షం లేదు, కర్మ లేదు. ఏం చేస్తున్నాం చెప్పిన జైల్లోనే ఉంటున్నామంతే, జైల్లో డ్రెస్ మారుస్తున్నామంతే. ఈ సెల్ నుంచి ఆ సెల్కి వెళ్తున్నాం. ఇప్పుడు 420 నెంబర్ ఉండొచ్చు, రేపు మనం అంతా అదే కదా. 420 నెంబర్ తెలియకుండా ఉండదు అందరికీ. రేపు వేరే నెంబర్ మారుతుంది అంతే, జైల్లోనే. మనం ఫీల్ అవుతున్నాం, 520 నెంబర్ వచ్చింది మనకి. ఇప్పుడు కొత్తోడు దొరికాడు జైలు లోపల. ఆ పక్కడు బోరు కొడతాడు, ఇప్పుడు బాగా దొరికాడు వీడు. ఇప్పుడు మెనూ మారింది కూడా. అప్పుడే ఉప్మా పెట్టేసేవాళ్ళు, ఇప్పుడు ఏదో కొద్దిగా మారినట్టుంది. అవునా కదా? ఇదైనా ఆనందమా? ఇది ఆనందమా చెప్పండి? జైల్లో సెల్లు నుంచి ఇంకో సెల్లు పోవడం ఆనందమా? ఏం ఆనందం దీంట్లో చెప్పండి? లేదు ప్రభు, అదే బాగుంది, కరెక్టే. కలియుగ మాయా ప్రపంచం ఏమిటంటే ఇంత విన్నా కూడా నాలుగు పైన హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే అది రోజు చేయండి. లేదంటే దుర్యోధన పెద్దనాన్న, ఇదే పెట్టుకోండి మైండ్లో మీరు. దుర్యోధన పెద్దమ్మ, దుర్యోధన పెద్దనాన్న. ఆధార్ కార్డు మార్చేయండి అలాగే. కేర్ ఆఫ్ దుర్యోధన్ రాయండి. వైఫ్ ఆఫ్ దుర్యోధన్, హస్బెండ్ ఆఫ్ దుర్యోధన్. ఎందుకు చెప్తానంటే ఇది ఇప్పుడు కూడా మీకు ధర్మం చెప్పిన మాట కాదు చెప్తున్నా. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఆ ధర్మం ఏం చెప్తుంది ఇక్కడ? కలియుగానికి శ్రీహరి నామమే, వేరే మార్గం లేదు. ధర్మం మొత్తుకుంటూ, ఒక కాలు పట్టుకొని మొత్తుకుంటుంది, ఒక కాలుతో ఉండి. కాబట్టి మారుతారా ఇప్పుడైనా? రేపటి నుంచి జపం చేస్తారా చేయని వాళ్ళు? ఇంకా చెప్పాలా మీకు? ఇంకా మారండి, జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకా నాలుగు పైన హరినామం వెలగలేదంటే, ఇంకా నామ సౌండ్ ఇంకా రావట్లేదంటే డైరెక్ట్ నాన్ స్టాప్ యమలోకమే. మధ్యలో ఇంక వేరే జంక్షన్లో ఉండదు. ఇంకా భూలోకం టు యమలోకం నాన్ స్టాప్. వందే భారత్, వందే యమలోక ఎక్స్ప్రెస్ లాగా అంతే, డైరెక్ట్ అక్కడే. ఇంకా మీకు ఒక ముందే యమలోకి వెళ్ళొద్దయ్యా స్టేషన్, మేము మొత్తుకుంటారా మిమ్మల్ని? మీ స్టేషన్లో కూర్చోన్నారు, రెడీగా ఉన్నారు, అక్కడ ట్రైన్ రెడీగా ఉంది, మేము మొత్తుకుంటారా మిమ్మల్ని? ఇది ప్రవచనంలో సత్సంగం ఎవరి సండే. ఇది స్టేషన్ లాగా. యమలోకం పోతావరా? వద్దురా బాబు, కొద్దిగా జపం చేయను ఆయన. లేదు ప్రభు, డైరెక్ట్ వందే యమలోక్. రోజు ఒక మాల చేయబ్బా. లేదు ప్రభు, డైరెక్ట్ యమలోక్ ఒకసారి వెళ్ళాల్సింది. ఒకసారి అయినా చాలా వెళ్ళొచ్చావురా బాబు, ఒకసారి వైకుంఠం వెళ్ళరా ఎప్పుడైనా నువ్వు? లేదు ప్రభు, ఆ దెబ్బలు మళ్ళీ మిస్ అయినా నేను, మళ్ళీ వెళ్ళాల్సింది అక్కడికి నేను. యమలోక ప్రయాణమే అతి భయంకర ప్రయాణం, సంవత్సరం రోజులు ప్రయాణం అది, వందే యమలోక ఎక్స్ప్రెస్ అనేది. మేము ఏ స్టేషన్ ఉంది, ట్రైన్ ఉంది, మధ్యలో పక్కన అడుగుతున్నాం మిమ్మల్ని, జపం చేయి, ఇట్లా వైకుంఠ ఎక్స్ప్రెస్ వస్తుంది పక్కనే, అది ఎక్కేరా బాబు. లేదు ప్రభు, యమలోక ఎక్స్ప్రెస్ ఎక్కేస్తా కావాలంటే నేను. ఇది ఒక జంక్షన్. ఇది మానవ జీవితం ఏమిటి? మానవ జీవితం ఒక జంక్షన్. ఇది మీకు ఉంది ఇక్కడ జంక్షన్ ఏమన్నా దగ్గరలో, ఇక్కడ గుంతకల్ జంక్షన్ లాగా ఒక జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి యమలోకం వెళ్ళొచ్చు, స్వర్గలోకం వెళ్ళొచ్చు, ఇక్కడ డైరెక్ట్ వైకుంఠం వెళ్ళొచ్చు. మీ చేతుల్లో ఉంది ఇప్పుడు. కాబట్టి మానవ జీవితాన్ని వేస్ట్ చేసుకోవాలి చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న అల్ప సుఖాల కోసం. కాబట్టి తెలివైన జీవితం కాదు అది. అందరూ అనుకుంటారంటే లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడం బాగా స్మార్ట్నెస్ అనుకుంటారు. అది ఇగ్నోరెన్స్, అది మూర్ఖత్వం, ఇగ్నోరెన్స్. అది స్మార్ట్నెస్ అంటే ఎంజాయ్ చేయడం కాదు. అది చేయకుండా ఎలా తప్పించుకోవాలి,
జైలు తప్పించుకునేవాడు స్మార్ట్ అంటే, జైలుకి వెళ్ళేవాడు స్మార్టా? చెప్పండి. జైలుకి వెళ్ళి తప్పించుకోవడం స్మార్టా, జైలు ఉండడం స్మార్టా? తప్పించుకోవడం స్మార్ట్. ఆ తప్పించుకునే చేసే మంత్రమే హరే కృష్ణ మహామంత్రం. అర్థమవుతుందా? ఇది మనం నేర్చుకోవచ్చు. ఇది ధర్మం చెప్తుంది కలియుగం గురించి. కలియుగం అతి భయంకరం. భూదేవి ఏడవద్దు, ఆ శ్రీహరి నామం ఉంది. ఆ శ్రీహరి నామం కలియుగంలో ఎంత పాపాలు వాడిని వైకుంఠం పంపిస్తుంది, నువ్వు బాధపడద్దు అని భూదేవి నచ్చజెప్తున్నాడు ధర్మరాజు, ధర్మరూపం. ఇక్కడ ఇంకొక చాప్టర్ వస్తుంది ఇక్కడ. అప్పుడు కలిపురుషుడు వింటాడు, అయ్యో అందరూ హరే కృష్ణ మంత్రం జపం చేసి వైకుంఠం వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ పాపాలు చేయకపోతే ఎలాగా? పరీక్షితుడు అంటాడు, కలి ఈ లోకం వదిలి నా రాజ్యంలో ఉండకూడదు అంటాడు. స్వామి, నన్ను భగవంతుడే పుట్టించాడు, కలిపురుషుడిని కూడా, కానీ నా పనిని చేయాలి కదా, కాబట్టి నాకు ఒక ప్లేస్ ఉండాలి కదా, నన్ను రాజ్యం వదిలి వెళ్ళిపోమని ఎక్కడికి పోవాలి, నేను వెళ్ళలేను అని అంటాడు. అప్పుడు మన ధర్మం గురించి చెప్పాం కదా, ధర్మం 4 పాదాలు, కానీ 3 పాదాలు 3 కాళ్ళు విరిగిపోయిన ఒక పాదం అని చెప్పినాం కదా. అదేమిటి? అది 4, ధర్మానికి 4 కాళ్ళు. అంటే ధర్మానికి 4 పిల్లర్స్, 4 స్తంభాలు. ఏమిటిది? తపస్సు, శౌచం, దయ, 4 సత్యం. ఇది 4 పాదాల ధర్మానికి. చెప్పండి. తపస్సు, శౌచం, దయా, సత్యం. ఇవి ధర్మానికి 4 పాదాలు ఇవి. కానీ కలియుగంలో ధర్మం ఒక పాదం పైనే ఉంది. విన్నాను కదా, 3 పాదాలు ఇరిగిపోయినాయి, 3 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ 3 ఇరిగిపోయిన కాళ్ళు ఏమిటి? కలియుగంలో దయా విరిగిపోయింది, తపస్సు విరిగిపోయింది, దయా విరిగిపోయింది, శౌచం విరిగిపోయింది. ఒకే కాలు ఉంది ధర్మం. ఆ కాలు ఏమిటి? సత్యం, ట్రూత్ఫుల్నెస్. సత్యం అంటే నిజాయితీగా ఉండడం. సత్యం ఒకటే ఒక కాలు పైన ఉంది, అది కూడా విరిగిపోతుంది. సగం విరిగిపోయింది కలియుగం, అప్పుడే మొదలైంది కాబట్టి కలి అడుగుతున్నాడు, నన్ను ఎక్కడ వెళ్ళమంటావు? అప్పుడు శ్లోకం వస్తుంది ఇక్కడ, తప శౌచం దయా సత్యం ఇతి పాదః కృతే కృతాః అధర్మ అశైత్రయో భాగ్నః స్మయా సంఘా మదశ్రైవ. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఈ 4 ధర్మానికి కాళ్ళు. ఈ కలియుగంలో తపస్సు ఎవరు చేస్తారు? ఇక్కడ తపస్సు ఎవరైనా చేస్తున్నారు? ఇక్కడ తపస్సు చేసేవారు ఎవరు లేరు కదా. శౌచం క్లీన్గా ఎవరు ఉన్నారా? కొంతమంది ఉన్నారు క్లీన్గా, కొంతమంది స్నానం చేయరు ఉన్నారు, కొంతమంది అదే బట్టలు వేసుకున్నారు, జీన్స్ ప్యాంట్ 4 రోజులు వాళ్ళు అదే వాడేవాళ్ళు ఉన్నారు బయట. అర్థమవుతుందా? కొంతమంది ఒకే ప్యాంట్ వాడతారు సంవత్సరైనా కూడా. బ్రష్ కూడా ఎంత బ్రష్ చేసి ఎంతమంది కరెక్ట్గా బ్రష్ చేసేవాళ్ళు కూడా. శౌచం క్లీన్గా ఉండడం అంటే, శౌచం అంటే ఎప్పుడు శరీరం ఒకటే క్లీన్గా కాదు, బుద్ధిని క్లీన్గా పెట్టేవాళ్ళు మాట్లాడుతున్నాం. ఓకే ప్రభు, రోజు మేము 4 సార్లు స్నానం చేస్తాము, 6 సార్లు బట్టలు మారుస్తాము, 2 సార్లు సెంటు కొడతాము, 4 సార్లు బ్రష్ చేస్తాము, తినే ముందు తినిన తర్వాత బ్రష్ చేస్తాం, కరెక్టే, బాగున్నావు. లోపల బుద్ధి, లోపల హృదయం శుద్ధిగా ఉండాలి కదా. కామ, క్రోధ, లోభాలు ఇవన్నీ, స్వార్థం, గ్రీడీనెస్, లోభం, సెల్ఫిష్నెస్, స్వార్థం, క్రోధం, ఇవన్నీ గుండెల్లో ఉన్నవాడికి లోపల శుద్ధిగా లేదు కదా. అర్థమవుతుందా? ఇది శుద్ధిగా ఉంటే కదా. కాబట్టి ఇంటర్నల్ అంటే లోపల అంతర్కరణ, లోపల శుద్ధిగా ఉండాలి, బయట శుద్ధిగా ఉండాలి. బయట శుద్ధి అందరూ బాగానే డ్రెస్సులు వేసుకుని మాత్రం శుద్ధి అయినట్టు కాదు. మనం లోపల మన బుద్ధి శుద్ధిగా ఉండాలి, మన ఆలోచన ఆలోచన శుద్ధిగా ఉండాలి, మన మాట్లాడే మాటలు శుద్ధిగా ఉండాలి, మన కోరికలు శుద్ధిగా ఉండాలి, మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఇది శుద్ధి. శౌచం అంటే ఇది. తపస్సు అంటే ఏమిటి? అంటే కొన్ని కష్టాలు కూడా ఓర్చుకోవడం. పొద్దున్న లేయడం కష్టమే కదా. బ్రహ్మముహూర్తం నిద్ర లేసేవాళ్ళు, అది తపస్సు. 4:30 లేచి మనం జపం చేస్తూ ఉంటాం, అది తపస్సుది. ఎంతమంది లేస్తారు చెప్పండి 4:30 తపస్సు చేసేవాళ్ళు? తపస్సు అంటే అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే బ్రహ్మముహూర్తం నిద్ర లేచి
హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలా తపస్సు చేసినట్టే మీరు. శౌచం, స్నానం చేయడం, పొద్దున్న లేస్తేనే స్నానం చేయడం, స్వామికి సేవ. శౌచం అంటే ఏమిటంటే మనం మలమూత్రాలు వెళ్ళినప్పుడు స్నానం చేయాలి. శౌచం అంటే మలం వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి పూర్తిగా. అర్థమవుతుందా? అది కూడా శౌచం. అది చాలామంది వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మూత్రాలు వదిలిన మలం వదిలిన తర్వాత స్నానం చేయరు. అర్థమవుతుందా? పొట్ట క్లీన్ అయిన తర్వాత స్నానం చేయాలి. లేదంటే అది కూడా ఏమిటి, ముచి అంటాం. అది కూడా క్లీన్గా ఉండాలి. కొన్ని నియమాలు ఉంటాయి భక్తు ఆధ్యాత్మిక జీవితాల్లో. కాబట్టి భక్తులు ఫస్ట్ శౌచం అంటే మీరు ఒకవేళ మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి. లేదంటే మీరు ఏ టచ్ చేసినా కూడా అదంతా కూడా కంటామినేషన్, అదంతా కూడా ముచి. ఎలాగైతే మంత్లీ సైకిల్ వచ్చినప్పుడు ఎలాగైతే మాతాజీలు సైకిల్ వచ్చి ముచి అవుతుంది కదా 3 రోజులు, ఆ బట్టలు అన్నీ కూడా వాష్ చేయాల్సిందే. ఎలాగైతే మనం మలం వదిలిన తర్వాత స్నానం చేయలేదంటే ఆ బట్టలు ముచి, ఇల్లంతా మనం మళ్ళీ క్లీన్ చేయాల్సిందే మీరు, గ్రహణం పట్టినట్టుగా. ఇది శాస్త్రం చెబుతుంది. అది కూడా శౌచంతో సమానం, అది కూడా శౌచం చేయాల్సిందే. కాబట్టి వైష్ణవ జీవితంలో ఇవి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మీకు అవన్నీ చెప్పాలి, ఇప్పుడే ఇదే మీరు కింద మీద పడుతున్నాం, అవన్నీ చెప్తే రారు ఇంకా ప్రోగ్రామ్స్ కూడా మీరు. కాబట్టి నేర్చుకోవాలి కదా, కొద్దిగా పెరిగే కొద్దిగా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. శౌచం అనేది అది కూడా ఆత్మ లోపల బుద్ధి నీట్గా ఉండాలి, శరీరం శుద్ధిగా ఉండాలి. కాబట్టి భక్తులు ఎప్పుడు అందుకే 2 సార్లు స్నానం చేస్తారు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానం, ఒకవేళ మధ్యలో వెళ్ళాల్సి వచ్చిన స్టమక్ అప్సెట్ అయింది వెంటనే మామూలు స్నానం చేయాలి. తలస్నానం లేకపోయినా మామూలు స్నానం చేయాలి. అప్పుడు ఆ ముచి రాదు మనకు, లేదంటే మళ్ళీ ముచి ఉన్నట్టే. అర్థమవుతుందా? ఒకసారి చేయడం కష్టం ప్రభు, సరే ఎక్కడ చేస్తామంటారా మీరు? కలియుగ ప్రభావం అది. ఇక్కడ కలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అడుగుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, సూత ఉవాచ అభయ అభ్యార్థి తదా తస్మై స్థానాని కలేదదో. కలి పురుషుడు అడుక్కుంటున్నాడు, అభ్యర్థి వేడుకుంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. పరీక్షిత్ మహారాజ్ ప్లీజ్ హెల్ప్ చేయవయ్యా నాకు, ఆ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కలియుగంలో స్థానాన్ని, నాకు ప్లేస్ ఎక్కడ, స్థానం నా ప్లేస్ ఎక్కడ, కలో ఈ కలియుగంలో నేను ఎక్కడ ఉండాలి, ఇది నేర్చుకోండి ఫస్ట్. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. కలి అంటే పాప పురుషుడు ఎక్కడ ఉంటాడు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ వైరస్ అంటే వెళ్తాం అక్కడికి మేము, ఇక్కడ వైరస్ వస్తుందంటే వెళ్తారా మీరు? వెళ్ళాం కదా. ఆరోగ్యం పైన మనం భయంతో వెళ్ళం, అవునా కదా? ఇన్ఫెక్షన్ వస్తే వెళ్తామా? వెళ్ళం. అదే కలి పురుషుడు పాప పురుషుడు, వాడు ఎక్కడ ఉంటాడు తెలుసుకోకపోతే ఎలాగా? ఆ స్థానం వెళ్తే మనకు పాపం వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఏముంటుంది స్థానం? ఇక్కడ ద్యూతం పానం స్త్రియాసూనా యత్ర అధర్మ చతుర్విధ. అధర్మం అంటే ఈ 4 పనులు. అధర్మం చతుర్విధం అంటే 4 యాక్టివిటీస్. అధర్మం ఇక్కడ పాప పురుషుడు ఉంటాడు, పాపం ఇక్కడే ఉంటుంది. కలి పురుషుడు, కలియుగ పురుషుడు అక్కడే ఉంటాడు. అదేమిటి? ద్యూతం పానం. అర్థమవుతుందా? ద్యూతం అంటే ఏమిటి? గ్యాంబ్లింగ్, జూదం ఆడడం, పేకాట ఆడడం. టైంపాస్కు పేకాట ఆడద్దండి. అర్థమవుతుందా? టైంపాస్ ఏదో కొద్దిగా సంక్రాంతి అన్నప్పుడు ఏంది ఉత్తరాయణ, భగవంతుడు ధ్యాస ఉండదు. పేకాట ఆడదాం, కోడి పందాలు ఆడదాం, ఇది ఆడదాం, ఇదంతా జూదమే. బెట్టింగ్ అని మొన్న ఒక ఫ్యామిలీ మహాను చనిపోయారు బెట్టింగ్లో పెట్టి వెళ్ళిపోయి. బెట్టింగ్ అంటే పాపం అక్కడే. ఏమవుతుంది పాపం ఉంటే? మతి విభ్రమ, మతి భ్రమించేస్తుంది వాడికి. జూదం ఆడేవాడు మతి స్థిమితంగా ఉండదు. వాడు కోల్పోయినా ఇంకా కోల్పోవాలి, మైండ్ వాడు దుబ్బేస్తుంది అట్లా. ఇక్కడ ఏమవుతుంది? ద్యూతం, గ్యాంబ్లింగ్, ఇట్లా పేకాట ఆడడం కానీ, ఇట్లా బెట్టింగ్ యాప్లు, క్రికెట్ మ్యాచ్లు, బెట్టింగ్లు, పందాలు, వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా, ఇవన్నీ కూడా పాప పురుషుడు అక్కడే ఉంటాడు. అది అధర్మ. చతుర్విధం అధర్మ. ఇది ఫస్ట్ చూద్దాం. రెండవది ఏమిటి? పానం. పానం అంటే ఏమిటి? పానకం కాదు. పానం అంటే పానకం కాదు. పానం అంటే ఏమిటి? పానం అంటే ఆల్కహాల్, మత్తు ఇచ్చేది ఏదైనా పానమే.
అందుకే కాఫీలు టీలు కూడా తాగరు భక్తులు. కాఫీలో కూడా కొద్దిగా మొత్తం ఉంటుంది, కెఫైన్లో కూడా. అర్థమవుతుందా? వేరే కాఫీలు ఉన్నాయి, బాధపడద్దని కొంతమంది ఫీల్ అవుతున్నారు. వేరే కాఫీలు ఉన్నాయి, ఇస్కాన్ కాఫీ ఉంది, అది తాగండి, దానిలో కెఫైన్ ఉండదు. మత్తు ఇచ్చేవేన పానీయం, అది టీ కాఫీలైనా, సిగరెట్లైనా, ఆల్కహాల్ అయినా, మద్యపానం, ఇవన్నీ కూడా ఏమిటి? అధర్మ. పాప పురుషుడు అక్కడ ఉంటాడు. కాఫీలు ఎక్కువ వాడు బ్రెయిన్ వాడు సరిగా వాడు హైపర్గా ఉంటాడు. వాడు మందు దాగాడు, బ్రెయిన్ కూడా హైపర్గా, సిగరెట్ దాగాడు, అంతా ఇవన్నీ హైపర్ బ్రెయిన్. ఇవన్నీ డోపమైన్ ఒక కెమికల్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఏం చూసినా కెమికల్స్ లోపలంతా. ఇవన్నీ ఏమవుతుంది? మనిషిని మార్చేస్తుంది, అధర్మంగా నడిపిస్తుంది. అందుకే పానం, ఇది కూడా జూతం పానం చేయకూడదు. ఇంకోటి ఏమండి? స్త్రీయ, పరస్త్రీ. అర్థమవుతుందా? అంటే వేరే వాళ్ళతో ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్, అక్రమ సంబంధాలు. అక్కడ కూడా ఏమిటి? పాప పురుషుడు ఉంటాడు. ఆ పనిలో కూడా అక్కడ కలిగి ఉంటాడు, జూదంలో ఉంటాడు, ఇట్లా మద్యపానంలో ఉంటాడు. తర్వాత నాలుగోది ఏమిటి? సూనా. సూనా అంటే నాన్ వెజ్, వేరే జీవుడిని తినడం. కోడిగుడ్డు అంటారు కొంతమంది, ఎగ్గిటేరియన్ అంటారు. ఎగ్గిటేరియన్ ఏముండదు, పిండం తినేయడమే. కొద్ది హ్యాచింగ్ అయితే అది పిల్ల అవుతుంది కదా, అర్థమవుతుందా? లోపల బిడ్డ పుట్టలేదు, అబార్షన్ తీసి గడ్డ తినేస్తాం మనం. చెప్పండి, తింటారా? చైనాలో కొంతమంది ఉన్నారు తినేవాళ్ళు, ఏదో మన న్యూస్లో వచ్చింది, అది తెలియదు, ఎంతో కరెక్ట్ తెలియదు మనకి. లోపల ఎంబ్రియో ఫెటస్ తినేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కాబట్టి ఎగ్గిటేరియన్ ఇది కాదు, ఏ జీవహింస, అది ఎగ్గో, చికెనో, మటనో, ఏదో కూరగాయలు, పండ్లు తప్ప ఏ జీవహింస, రక్తం కానీ ఏది వచ్చినా, ఏ జీవుడు ఆ ప్రాణం లేకుండా చేసిన, ఇప్పుడు ఎగ్గుని మనం అట్లా దాన్ని పోషి అట్లా చేసి హ్యాచింగ్ అయితే ఏమవుతుంది? పిల్ల అవుతుంది. అది లేకుండా చేసేస్తే అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఇవన్నిట్లో కూడా జీవహింస ఉంది. సూనహ, వాటిల్లో కూడా అధర్మ చతుర్విధం. అదొకటి కూడా ఏమిటి? కలి పురుషుడు, పాప పురుషుడు అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ 4 ప్లేసుల్లో పాప పురుషుడు ఉంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మేము అవన్నీ చేయలేకపోనుకోవచ్చు. ఇంకొకటి ఉంది, ఆయన ఏమంటాడంటే పాప పురుషుడు, కలి పురుషుడు, స్వామి 4 ప్లేసులే ఇంకొక వేరే ఒక ప్లేస్ ఇవ్వని అడుగుతాడు. మళ్ళీ ఇంకో ప్లేస్ రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. మళ్ళీ ఏమంటాడు ఇక్కడ? పునశ్చ యచమానాయ జాతరూపం అదత్ ప్రభు తతో నృతం మధం కామం రాజవైరం చ పంచమం. నాకు ఇంకా ఏదైనా ప్లేస్ చూపించండి అని పాప పురుషుడు వేడుకుంటూ ఉంటే, అర్థమవుతుందా? ఇంకో 5వ ప్లేస్, పంచమం, 5వ స్థానం ఇస్తాను అంటాడు కలి పరీక్షితుడు. ఎక్కడ? బంగారు. అందరి వంతులో ఉంది కదా, అబద్ధాలు చెప్పొద్దండి. ఎక్కడ ఎన్ని గ్రాములు, ఎన్ని కేజీలు ఉన్నాయి అంతా స్వామికి తెలుసు, జగన్నాథుడికి. ఎక్కడైతే బంగారు ఉంటుందో కలి అక్కడ ఉంటాడు. రేపంతా 1 గ్రామ్ గోల్డ్ వేసుకోండి అందరూ నీట్గా. మనేమంటే ఇప్పుడు కలియుగం అదే కదా, బంగారు అంటే ధనం. ఈ బంగారు వ్యామోహంలో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్తారు ఇక్కడ. భాగవతం అద్భుతంగా అన్నీ చెప్పేస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? బంగారు ఉన్న వాళ్ళు తతో నృతం మదం కామం అంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే శత్రుత్వం, అసూయ, కామం, క్రోధం, ఉపద్రుతం, మనశ్శాంతి ఆయనలో ఉండదు. ఎక్కడైతే బంగారు ఎక్కువ ఉంటుందో కలి అక్కడ ఆ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా. ఏదో బంగారు అక్షయతృ దొరికేసింది, తక్కువగా దొరికేపోయింది, షాపులు తిరుమల క్షేత్రంలాగా వెళ్ళిపోతారు బంగారు షాపులు అందరూ. కానీ బంగారు ఏంటి? కలి. అందుకే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఆ బంధాలు కూడా ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కూడా గొడవలు, చిన్న చిన్న వాటికి ఉద్రేకాలు, చిన్న చిన్న బంధాల మీద మమకారం ఉండదు. ధనం ఉన్న చోట ఇవన్నీ కూడా ఉంటాయి. బంగారం లక్ష్మి కదా,
మనం ఏమనుకుంటాం, లక్ష్మి, ఓ లక్ష్మి. ఇక్కడ ఏముంటుంది, భాగవతం ఏముంటుంది, ఇది పాప పురుషుడు అక్కడ ఉంటాడు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లక్ష్మిని ఎప్పుడైతే మనం మన కోసం మనం అనుభవించాలని ప్రయత్నం చేస్తామో అది రావణ బుద్ధి. నేను చాలాసార్లు చెప్పారు మీకు అది. ధనం ఎప్పుడు మన కోసం అనుకుంటాం, రావణ బుద్ధి. రావణ బుద్ధి అంటే ఏమిటది, పాప బుద్ధే కదా. ధనం శరీరం కోసం ఉండాలి, కుటుంబం కోసం ఉండాలి. దానికోసమే ధనం కాదు, ధనం లక్ష్మీ నారాయణ కోసం. ఇది ఒక పరివర్తన రావాల్సింది మానవ సమాజంలో. కుటుంబం కోసం ఉండాలి, భవిష్యత్తు కోసం కొంత ఉండాలి. అంతా పుట్టినప్పుడు రాత్రి చనిపోయిన మన కోసమే కాదు, నారాయణ సేవ కోసం. నారాయణ, ఇది నీది, నా కుటుంబం కోసం కొద్దిగా ఇవ్వు స్వామి. అది చింతన. ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు కొంతమంది భక్తులు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఫస్ట్లో 1965, 65, 66 సంవత్సరంలో వాళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన జీతాన్ని అప్పుడు ప్రభుపాద ఇంతే హాల్ అమెరికాలో, న్యూయార్క్ సిటీలో. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ హాల్లో కూడా అప్పుడే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం మేము. ఇంతే హాల్ ఉండేది. ఇక్కడ ఇస్కాన్ పుట్టింది చిన్న హాల్లో అమెరికాలో. అమెరికా భక్తులు అప్పుడు కొంతమంది వాళ్ళు అప్పుడే తాగి మందులేని బ్యాడ్ హ్యాబిట్, చెడు అలవాట్లను మానుకొని భక్తులు అవుతూ ఉన్నారు. అది నడవాలి కదా, సంస్థ నడవాలి కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉద్యోగాలు చేస్తూ వచ్చిన జీతాన్ని ప్రభుపాదుల చేతిలో పెట్టేవాళ్ళు. ప్రభుపాదుల వారు జీతం ఇది కృష్ణుడి కోసం ఇవ్వండి, కృష్ణుడి కోసం ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు కృష్ణుడికి ఇచ్చిన తర్వాత ప్రభుపాద నాకు ట్రైన్లో ఎంత కావాలి, ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి, అర్థందా, ప్రభుపాద డ్రెస్ కోసం ఎంత డబ్బులు ఇవ్వండి, అర్థందా, ప్రసాదం ప్రభుపాద వంట చేసి పెట్టేవాళ్ళందరికీ టిఫిన్ బాక్సులాగా. చూడండి, వాళ్ళు వచ్చిన జీతాన్ని కృష్ణుడికి ప్రభుపాదులకు ఇచ్చి ప్రభుపాద దగ్గర వాళ్ళ ఖర్చులు తీసుకునేవాళ్ళు. చూడండి, ఎంత అద్భుతమైన భావన కదా అది. అంటే ఫస్ట్ కృష్ణార్పణం, కృష్ణుడికి అర్పణ చేసి కృష్ణుడి ద్వారా వాళ్ళ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడం. ఇది ఒక వైష్ణవ జీవితం అంటే. మనమేం చేస్తున్నాం ఇక్కడ, మొత్తం మనమే మింగేసి లాస్ట్లో కొన్ని అట్లా ఇవ్వాలని, అది కూడా బాధపడతా, ప్రభువులు అడుగుతారేమో రా బాబు కొద్దిగా ఇచ్చేసి అయిపోతుంది. ఈ భావన ఎక్కడ? ఎందుకంటే ఇప్పుడు ధనం పైన వ్యామోహం లేకపోతే, వ్యామోహం ఎక్కువ ఉందనుకోండి, శరీరం పైన వ్యామోహం ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే మృత్యు చనిపోయే సమయంలో ఇక్కడేమిటిది, కామం, కోరికలు ఎంత బలంగా ఉంటాయంటే శరీరం వదిలేటప్పుడు ఆత్మ ఒప్పుకోదు. అవునా కదా? అంటే ఇప్పుడు మనకి ఏదైనా బంగారు లాగేస్తున్నా ఒప్పుకుంటా మనం, ఇట్లా చైన్ లాగేస్తుంటే ఇచ్చారా, తీసుకెళ్ళి వచ్చేస్తారు, అట్లా ఎవరు కదా. శరీరం వదిలేటప్పుడు కూడా ఆత్మ వదలదు అంత ఈజీగా. కానీ ఎమ్మబట్టులు ఏం చేస్తారు, గంటేస్తారు, లాక్కెళ్ళిపోతారు. నువ్వు ఆ శక్తి నీకు ఉండదు, ఆపే శక్తి లేదు. కాబట్టి వైరాగ్యం అనేది మానవ జీవితం తపస్సు కోసం, మానవ జీవితం శౌచం కోసం, మానవ జీవితం సత్యం కోసం, మానవ జీవితం భక్తి కోసం. ఈ భావన ఉండాలి మనలో. కాబట్టి 100 రూపాయలు వచ్చింది అనుకోండి. నన్ను నాకు కలిశారు, నిన్న టెంపుల్లో ఒక గెస్ట్ కలిశారు. గెస్ట్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన మాటల్లో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, ప్రభుజీ నేను ఒక దేవాలయానికి వెళ్ళాను పొద్దున మిమ్మల్ని కలిసే ముందు. ఆ టెంపుల్కి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది బెంగళూరులో. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్లో ఒక ఆవిడ మొత్తం టెంపుల్ క్లీన్ చేస్తుంది. పూజారి ఆవిడతో మాట్లాడుతున్నారంట. ఆయన పక్కనే ఉండి వింటున్నారు. ఆయన ఏదో సేవ అర్చన చేపించుకుంటున్నారు. ఒక ఆవిడ పాప ఇల్లు టెంపుల్ అంతా క్లీన్ చేస్తూ ఉంది. అంటుంటే ఆయన అడిగారు ఆ పూజారి, ఏమ్మా ఈ మంత్లీ నువ్వు డొనేషన్ ఇవ్వలేదే అడిగారంట. ఆవిడ అన్నారంట, పాపం ఎంతో నిజాయితీగా అందరూ ఉన్నారు అక్కడ. ఈ మంత్ చాలా కష్టంగా ఉంది స్వామీజీ, కొద్ది కష్టాలు ఉన్నాయి, కష్టంగా ఉంది, రేపు చూస్తాను. ఎంత డొనేషన్ తెలుసా? 100 రూపాయలు. 100 రూపాయలు కూడా భారంగా అయ్యే జీవితాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ ప్రతి నెల ఇచ్చేదంట ఆవిడేంది, టెంపుల్కు ఫ్రీగా సేవ చేసి స్వామికి సేవ చేస్తూ ఆవిడకి 100 రూపాయలు ఆ నెల ఇవ్వలేకపోయిందంట.
కష్టాలుండి చూడండి అని స్వామికి ఇస్తే లక్ష్మణ్ ఇస్తాను స్వామి. అది విని అతను కళ్ళు అట్లాగా, ప్రభుజీ నా కళ్ళు షేక్ అయిపోయా నేను అంటే 100 రూపాయలు పానీపూరి తినేస్తారు బయట, అవునా కదా? ఆవిడికి 100 రూపాయలు చాలా ఎక్కువ. భగవంతుడు ఆ భావాన్ని చూస్తాడు కదా. ఆవిడ వచ్చి సేవ చేస్తుంది ఆవిడ, కానీ ఆవిడకున్న దాంట్లో 100 రూపాయలు ఇస్తుందంటే ఆ ఉన్న కష్టాల్లో భగవంతుడు ఆవిడ ఎంత ఉన్నత స్థితిలో ఉంటుంది భగవంతుడి కళ్ళల్లో కదా. ఈ భావన. ఎందుకంటే కామం అంటే ఎప్పుడు కామమే మనిషిని క్యాన్సర్ లాగా, కామం మనిషిని మింగేస్తుంది. కామం దాహం తీరదు, ఎంత ఉన్నా తృప్తి రాదు. కామం ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నా తృప్తే రాదు, ఎప్పుడు ఒక అసంతృప్తిగానే ఉంటారు వాళ్ళు. ఇన్కంప్లీట్నెస్ లోపలంతా, వాడికి ఎంప్టీనెస్ అంటే ఖాళీగా ఉంటుంది అంత ఉన్నా కూడా. ఆవిడ ఆ స్టోరీ చెప్తుంటే ప్రభు నాకు అనిపించింది వెంటనే, అంటే ఎంత కష్టాలు పడే మనుషులు ఉన్నారు బయట, అయినా వాళ్ళు భగవత్ సేవ చేస్తున్నారు చూడండి. అది కదా భగవంతుడు చూసేది, వీళ్ళు ఎంత భావన చూస్తారు. అంటే భావాగ్రాహి జనార్దన, కృష్ణుడు మన భావాన్ని చూస్తాడు. కాబట్టి ఇది ఎక్కడ బంగారు ధనం ఎక్కడ ఉంటుందో కలిపురుషుడు ఇక్కడే ఉంటాడు. కానీ ప్రపంచమంతా దానికోసం పరిగెత్తుంది కదా, దానికోసమే కొట్లాడుతున్నారు, దానికోసమే హత్యలు చేస్తున్నారు, దానికోసమే బంధాలు తొక్కేస్తున్నారు, దానికోసం ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, దానికోసం ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకుంటున్నారు, దానికోసం మనిషి రాక్షసుడైపోతున్నాడు. అది ఎందుకు అవన్నీ జరుగుతున్నాయి? కలి పురుషుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇది మీరు తెలివిగా బతకండి అంటే తెలివిగా సంపాదించడం కాదు, తెలివిగా భక్తిలోకి రావడం. ₹1 ₹10 చేసేసామనుకోండి, అబ్బా నేను సక్సెస్ అయిపోయినట్టే లైఫ్లో. మా నాన్న ₹10 ఇచ్చాడు, నేను ₹1,00,000 చేసేసాను, చాలా సక్సెస్ కాదు. ఎన్ని గుణాలు, దైవ గుణాలు ఎన్ని మనం పెంచుకున్నాం, మళ్ళీ ఎంత ఆధ్యాత్మిక చింతన పెరిగింది, ఎంత వైరాగ్యం డెవలప్ అయింది, ఇది మనం టెస్ట్ చేసుకోవాల్సింది. ఇవి లోపల టెస్ట్ స్కాన్ చేసుకోవాల్సింది. ఇవి మనం ఇది చేసుకున్నప్పుడు బాగుంటే, కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే లోకాభిరామం, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయం ఇవే ఉన్నాయనుకోండి, ఆలోచనలంతా ధనం ధనం అని చెప్తున్నా మీకు. చనిపోయేటప్పుడు కూడా ధనమే గుర్తొస్తుంది. ధనమే గుర్తొచ్చి ఏమవుతుంది, అదే ఇంట్లోనే మనం బొద్దింకల్లాగా పుడతాం. ఇదేదో నేను తమాషా పట్టలేదు, ఇవి జరిగాయి కూడా. ఆచార శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి కూడా. ఎవరికి ధన వ్యామోహం ఎక్కువైపోతుందో, అదే నేలపైన వ్యామోహం, అది ఇల్లు పైన ధన వ్యామోహం అయితే అదే ఇంట్లో బల్లిగానో బొద్దింకగానో లేదా పాముగానో ఇంట్లోకి ఎంటర్ అవుతాం కూడా. ఎలా ఉంది ఒకసారి మన ఆస్తులు ఎలా లోపలికి వెళ్ళి అందరూ ఏం చేస్తారు, ఒక స్టోరీ, పెద్ద స్టోరీ ఉంది కదా. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వాడు నేనురా అంటాడు, ఏంద్రా బుసు కొడతాను, పాము వేసేయండిరా బాబు వేసి చంపేస్తారు. లాస్ట్కి ఎవడు, వాళ్ళ నాన్నే పాములాగా ఇంట్లోకి వస్తాడు. కాబట్టి ఎంఎం వాపి స్మరన్ భావం చంత కలేవరం. కృష్ణ గీతలో అంటాడు, నీకు జీవితంలో దేనివై పరిగెత్తు వెళ్తున్నావో, పొద్దున్నుంచి రాత్రి వరకు నీ ప్రాణం, నీ ఆలోచన, నీ బుద్ధి దేనివై పరిగెత్తు వెళుతుందో, మృత్యు సమయంలో, చనిపోయే సమయంలో కూడా ఎంఎం వాపి స్మరన్ భావం, అదే భావం నీకు వస్తుంది. ఇది సృష్టి ధర్మం. మీరు భక్తి భగవంతుడు ఆ టైంలో రాడు. మన పొద్దు నుంచి రాత్రి మన ఆలోచన అంతా ధనం 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 పరిగెత్తు వెళ్తుంటే చనిపోయే టైంలో ఏ భావం వస్తుంది, ధనం భావం. అంత కలేవరం. అదే శరీరం వదిలేటప్పుడు అదే భావంతో చనిపోయిన వాడు అదే మళ్ళీ ఇంకొక అల్ప శరీరం తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీ చేతుల్లో ఉంది, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి భగవంతుడు చెప్పిన వాకులు ఊరికి వెళ్ళవు. ఎంఎం వాపి స్మరన్ భావం, అదే భావంతో మళ్ళీ పుడతారు అర్జున, అది మీ చేతుల్లో ఉంది. బొద్దింకలు అవుతారా, వైకుంఠం వెళ్తారా అని. లేదా బొద్దింకలు లేదా కిచెన్లో తిరుగుతూ ఉంటాం, ప్రభు మా ఇల్లే కదా, రాత్రుల్లో వస్తాం, అలాగా సింకులు ఏదైనా ఒగులుంటే అవి అట్లా కూడా మా వాళ్ళు ఎలా క్లీన్ చేయరు, సరిగ్గా క్లీన్ చేయరు కదా,
ఏదైనా వదిలేస్తుంటే అటు రాత్రి తిరుగుతూ ఉంటాం, బాగుంటుంది ఇంట్లోనే. కిచెన్ కష్టపడి కట్టించుకున్నాం ప్రభు, బొద్దింకైనా బాగుండు ఆ ఇంట్లోనే. కావాలా? వైకుంఠంతో లక్ష్మీపతి, వైకుంఠపతి, ఏడుకొండల వాడు దర్శనం అందంగా ఉంటే వైకుంఠ నివాసం మీరు ఊహకు అతీతం. అది బృందావనం ఊహకు అతీతం, అయోధ్య ఊహకు అతీతం, మన ఊహకు అతీతం. భగవంతుడి యొక్క ఐశ్వర్యం కొలవలేం మనం. వైకుంఠం ఎలా ఉంటుందో ఆ జీవితం కావాలా, ఈ జీవితం కావాలా, మీ చేతుల్లో ఉంది. కాబట్టి జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పటికైనా కలిపురుషుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లేదంటే మీరు వద్దనుకున్నా ఎంఎం వాపి స్మరణ్ భావం, అది ఫోర్స్ వచ్చేస్తుంది అంతే, ఎవరు కాదనలేం దాన్ని. కాబట్టి ఉన్న దైవ చింతనలో ఉండాలి, దైవ సేవలో ఉండాలి, కృష్ణుడి సేవలో ఉండాలి. చనిపోయేటప్పుడు అచ్యుత భావవర్జితం. చనిపోయే భావం ఏమిటి? అచ్యుత భావం. కృష్ణుడి భావంలో వచ్చేస్తాడు మనకు, అప్పుడు వైకుంఠం చేరుకుంటాం. కాబట్టి భావం ముఖ్యం. భావముఖ్యుడు మనం చేసే ప్రతి పని, మన ఆలోచనలు అన్నీ కూడా ప్రతిరోజు ఇంపార్టెంటే. లైఫ్ వేస్ట్ చేసుకోవద్దండి, మీ చేతుల్లో ఉంది. బొద్దింకలు అవుతారా, విష్ణువుకి వైకుంఠ నివాసుడైన విష్ణువుతో ఉంటారా, మీ చేతుల్లో ఉంది. లైఫ్ మానవ జీవితం అంటేనే ఇది చెప్పాక జంక్షన్ పాయింట్. ఇది వైకుంఠమా, యమలోకమా, భూలోకమా, మీ చేతుల్లో ఉంది. హరే కృష్ణ. ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఏం విన్నారు ఈరోజు? భగవంతుడి శరీరం సచ్చిదానంద, మామూలు పంచభూత శరీరం కాదు. నెక్స్ట్ కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఈ పక్క లాస్ట్. కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు? పాప పురుషుడు జోదం, ఈ పక్క బంగారం. రేపడంతా బంగారం ఇక్కడ బాక్స్ పెడతాం, అర్థమవుతుందా? కలిపురుషుడు అయినా పర్లేదు ప్రభు, ఒంటిపైన ఉంటాడు కదా, పర్లేదు. లేదా బ్యాంకులో పెట్టేస్తాం కావాలంటే. ఎక్కడ పెట్టినా ఎవరిది వస్తువు మీదే కదా. నెక్స్ట్ ఎక్కడ ఉంటాడు కలిపురుషుడు? మత్తు పదార్థాలు అంటే ఏవి? సిగరెట్లు, గుట్కాలు, కాఫీ, టీలు, ఆల్కహాల్, మందు అన్నీ. నెక్స్ట్ కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు? వేరే బంధాలు, అర్థమవుతుందా? ఇల్లీగల్ రిలేషన్షిప్స్, సంబంధాలు, అర్థమవుతుందా? వీటిలో అంతా కలిపురుషుడు ఉంటాడు. ధర్మానికి 4 పాదాలు ఏవి? తపస్సు, శౌచం, దయ. దయ దయ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? మనుషుల పైన దయ, మీద అందరిపైన అలా కాదు. వేరే ఎవరి కూడా మన వల్ల హాని కరగకూడదు. దయ ఉండాలి. అందుకే నాన్ వెజ్ ఎందుకు తిన్నామంటే దయ, జీవదయ అంటాం దాన్ని. జీవదయ అంటే ఏమిటి? వేరే జీవుల పైన దయ. ఆ ధర్మంలో అది భాగం కాబట్టే వేరే జీవులను మనం తినం. ఇప్పుడు ఎవరన్నా మనకు వచ్చి వేరే జీవులు వచ్చి వీడు భలే ఉన్నాడు రా బాబు లాక్ తీసుకెళ్ళి ఎలా అనిపిస్తుంది మీకు? అది బ్రేక్ఫాస్ట్ బాగుంటాడంటే చెప్పండి, దయ ఉండాలి కదా. మనం వేరే వాళ్ళు నొప్పి ఇవ్వకూడదు, పెయిన్ ఇవ్వకూడదు మన ఆహారం కోసం. మనకు ఎలాగైతే ఆయుష్ ఉందో వాటికి ఆయుష్ ఉంది కదా. మన ఆయుష్ మాత్రం పంజరంలో చిలుకలాగా జాగ్రత్త కాపాడుకొని వేరే వాళ్ళ ఆయుష్ మాత్రం వేసేస్తామా? కాదు కదా. ఏ జీవుడికి భగవంతు ఇచ్చిన ఆయుష్ అది బతకాలి సంపూర్తిగా, అది జీవదయ అంటే. మనం మాత్రం దీర్ఘాయుష్ ఉండిపోయి మీదంతా అల్పాయుషులు చేస్తామా? అందుకే ఇది తెరుచుకున్నారంటే ఆదివారం పూట అక్కడ ఇక్కడ మటన్ చికెన్ వెళ్ళరు. అల్పాయుష్ మన దీర్ఘాయుష్, అవన్నీ అల్పాయుష. ఇదేం ధర్మం ఇది? కాబట్టి దయ ఉండాలి, జీవదయ ఉండాలి. అందుకే ఎగ్గులు కూడా తినొద్దండి. నెక్స్ట్ లాస్ట్ ఏమిటి? సత్యం. కలియుగంలో ఉన్నది ఒకటే ఒక కాలు ధర్మానికి. ఏ కాలు అది? సత్యం. కాబట్టి అందరూ సత్యం అట్లీస్ట్ దానిని ఆచరణలో పెడదాం. కానీ భక్తుల్లో ఉంటే ఈ 4 గుణాలు మన దగ్గర ఉంటాయి. తపస్సు, పొద్దున నిద్ర లేస్తాం, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తాం, 4:30 నిద్ర లేస్తాం, హరినామం జపం చేస్తాం, భగవద్గీత చదువుతాం, మంగళ ఆరతి చేస్తాం. ఇది తపస్సు అంటే. ఏకాదశి వ్రతం చేస్తాం, ఏకాదశి సోమవారం రేపే తపస్సు చేస్తాం, ఆ రోజు ఉపవాసం ఉండడం, అది తపస్సు.
వేరే ఆహారం తీసుకోకపోవడం తపస్సే, కష్టం అవన్నీ శరీరానికి, కానీ ఆత్మిక ఆహారం ఇవన్నీ కూడా. తర్వాత ఏమిటి? శౌచం, స్నానం చేయడం, మలమూత్రం అయిన తర్వాత స్నానం చేయడం, అర్థమవుతుందా? ఇల్లు నీట్గా పెట్టుకోవడం, కిచెన్ నీట్గా పెట్టుకోవడం, బాత్రూమ్ నీట్గా పెట్టుకోవడం, లోపల బుద్ధి కూడా, కిచెన్ మాత్రం నీట్గా ఉంటుంది, లోపల బుద్ధి అంతా అది భయంకరంగా ఉంటుంది. బాత్రూమ్ ఏమో 7 స్టార్, లోపల బుద్ధి నో స్టార్, అంతే కదా. అల్ప బుద్ధి, కామ క్రోధ లోపాలు, కానీ ఇల్లు నీట్గా ఉండాలి, లోపల బుద్ధి నీట్గా ఉండాలి. మన గుడిసెల్లో ఉన్నప్పుడు వైకుంఠం వెళ్ళిపోతాం. శౌచం. మూడోది ఏమిటి? దయ. అందరిపైన దయ ఉండాలి, భక్తులపైన, జీవులపైన, ప్రతి జీవుడి పైన దయ. ఆ దయ ఉంటేనే ధర్మ ప్రచారం చేయగలుగుతాం మనం. వేరే జీవులు కూడా వైకుంఠం వెళ్ళాలి అన్న భయ, జీవ దయ ఉండాలి. పరదుఃఖ దుఃఖి, వేరే వాళ్ళ బాధలను కూడా, అయ్యో మనం వైకుంఠం వెళ్ళిపోతాం, వీళ్ళందరూ యమలోకం వెళ్తారే, వీళ్ళు ఎలా బాధలు పడతారో, భక్తుల భయ, ఆ దయతోనే ప్రచారం చేస్తారు. దయ ఉండాలి వేరే జీవుల పైన. కాబట్టి వేరే జీవులు మన ఆహారం కోసం వాడేవాళ్ళం మనం. లాస్ట్ ఏమిటి? సత్యం. ట్రూత్ఫుల్గా ఉండడం, నిజాయితీగా బతకడం. మనం నిజాయితీగా లేకుండా ఏది సంపాదించినా మనతో నిలబడదు అది. ఆ ఎఫెక్ట్ 10 మందికి తరతరాలకే వెళ్ళిపోద్ది అది. మనం హానెస్ట్గా, నిజాయితీగా ధన సంపాదన అయినా, హానెస్ట్గా ఏదైనా నిజాయితీగా లేకుండా, సత్యంగా లేకుండా అసత్యంతో బతికామంటే ఆ పాప ఎఫెక్ట్ అందరికీ వెళ్ళిపోద్ది. కాబట్టి వాల్మీకి స్టోరీ అందరూ విన్నారు కదా. వాల్మీకి తప్పులు చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ రెడీగా ఉన్నారా వాల్మీకి తప్పులు పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి? లేదు. వాల్మీకి నువ్వు చేసావయ్యా, నువ్వు అనుభవించు, మాకు నువ్వు అని ఇచ్చావు చాలు. కాబట్టి సత్యంగా బతకడం కూడా ముఖ్యం. ఓకేనా? హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై.